సరే, ఉత్తరాభాద్ర చూడండి. ఉత్తరాభాద్రలో ఆ మీకు లేటర్ లక్కీ సీట్. ఓకే. పూర్వభాద్రలో ఫస్ట్ లక్కీ సీట్ ఉంది, ఇక్కడ లేటర్ లక్కీ సీట్. మీరు ఇక్కడ బొమ్మ కూడా చూడవచ్చు. ఈ ఎడం పక్క వేసిన బొమ్మ చూడండి. ఇందులో విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు, లక్ష్మీదేవి కాళ్ళు పడుతూ ఉన్నది. ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు. సో ఆ ఎడం కాలు పడుతూ ఉన్నది ఆవిడ. చాలా వరకు ఫొటోస్ లో ఈ ఎడం కాలు పడుతున్నట్టు కనబడుతుంది. ఓకే, అదే మీకు ఉత్తరాభాద్ర. సో పూర్వభాద్రలో మనం ఏం నేర్చుకున్నాం అంటే, పూర్వభాద్రలో వ్యక్తి ఆ, మీకు ఏం కనిపిస్తుంది, పెనెన్స్ చేస్తున్నట్టు, తపస్సు చేస్తున్నట్టు, కాన్స్టెంట్ గా పని చేస్తున్నట్టు, ఎప్పుడు ఒక ఒక ఏమంటారు, ఒక మిలిటరీ టైం టేబుల్ లా వేసుకుని మనిషి పరుగెడుతున్నట్టు కనబడుతుంది. ఉత్తరాభాద్రలో, పూర్వభాద్రలో చేసిన పని వలన, అంటే కిందటి జన్మలో చేసిన పని వలన ఈ జన్మలో వచ్చే సుఖాన్ని ఉత్తరాభాద్రతో పోల్చవచ్చు. ఓకే. సో ఉత్తరాభాద్ర అని చూడగానే ఫస్ట్ మనకు కనిపించవలసింది ఏంటి అంటే, పని చేయకూడదు. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మానేసి సన్యాసం పుచ్చుకుంటే బాగుంటుంది అనిపించడం. ఫస్ట్ ట్రేట్ కనిపిస్తుంది. ఏది ఉన్నా సరే, ఏమిటో ఈ పని, ఉదయం లేచి పరిగెట్టడం, అటు ఇటు తిరగడం, అసలు ఇది ఏమీ లేకుండా మొత్తం భవబంధాలు తెంచేసుకొని సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఉత్తరాభాద్రకి. ఇది ఫస్ట్ ట్రేట్. ఓకే. సో ఇలాంటివి కనిపించాలి అంటే మిగిలినవన్నీ కూడా సరిపోవాలి. కానీ ఉత్తరాభాద్రలో ఏంటి అంటే, నీకు ఎక్కడ స్పిరిచువాలిటీ వస్తుందనో, నీకెక్కడ ఆధ్యాత్మికత అబ్బేసి నువ్వు ఎక్కడ జీవితాన్ని పోగొట్టుకుని ఆ ఎక్కడ మరల జన్మ లేకుండా నువ్వు తిరిగి పుట్టకుండా సార్థకత సంపాదించేస్తావో అని చెప్పి కాన్స్టెంట్ గా నిన్ను డబ్బు వైపు తోస్తూ ఉంటుంది యోగమాయ. ఈ రెండు విషయాలు ఎలాగో ఒకలాగా నిగూఢంగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎలాగన్నది చూద్దాం. దీంట్లో మంత్రాన్ని చూడండి. అహిర్బుధ్న్యస్య ఉత్తరే అభిషించంతః పరస్తాత్ అభిశృణ్వంతో అవస్థాత్. అహేర్బుధ్న్యస్య ఉత్తరే అభిషించంతః పరస్తాత్ అభిశృణ్వంతో అవస్థాత్. ఇందులోని అహిర్బుధ్న్య అనగానే మీకు కనిపించేది ఇగో ఈ పాము, ఆదిశేషుడు అని అనుకోండి. లేదా ఈ పామును చూడండి. డీప్ ఓషన్స్ లో ఉండే సీలో ఉండే పాము, డీప్ ఓషన్ లో ఉండే పాము. అంటే భూమి గురుత్వాకర్షణ శక్తి తప్పిపోకుండా, కక్షలో నుంచి బయటికి విసిరేయబడకుండా కాపాడుతున్న పాముగా అర్థం చేసుకోండి. కొంతమంది పాలపుంతలో ఆ, మనకి విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు అనేది, ఎందుకంటే అతన్ని చెప్తారు మీకు, విష్ణుమూర్తిని పాల సముద్రంలో పడుకొని ఉన్నాడు అన్నట్టు అందరూ మనకి తెలుసు. ఆ పాల సముద్రంలోనే మన యొక్క భూమి ఉన్నది. మన గ్యాలక్సీ పేరు మిల్కీ వే అని అంటున్నాం కదా, పాలపుంత అంటాం తెలుగులో. దాంట్లో మీరు చూస్తే ఈ ఈ ఆదిశేషుడు ఏదైతే ఉన్నాడో అతను సపోర్ట్ ఇస్తున్నాడు విష్ణువు పడిపోకుండా. విష్ణువుని పడుకోబెట్టి విష్ణువుకి తన యొక్క శరీరాన్ని ఇచ్చి విష్ణువుని కాపాడుతున్న ఆదిశేషుడిలాగా మీకు కనిపిస్తాడు ఆదిశేషుడు. ఆ పామే ఈ ఉత్తరాభద్ర. ఓకే, ఈ అహిర్బుద్నియ. ఇది చాలా గుప్తమైన ఏకాదశ రుద్రుల్లోని ఒకడు. అన్ని ఏకాదశ రుద్రుల్లోకి ఈ ఏకాదశ రుద్రుడు చాలా భిన్నత్వాన్ని కలిగి ఉంటాడు. రుద్ర అనగానే మనకి వినిపించేది, కనిపించేది ఏమిటి అంటే రుద, అంటే అరుస్తాడు గట్టిగా. రుద్ర అనగానే అరుస్తాడు, బాగా అరిచేవాడిని రుద్రుడు అంటారు. కానీ ఈ అహిర్బుద్ధునుడు మాత్రం అరవడు. అరిచిన నీటి అడుగున ఉన్నాడు కనుక అరిచిన మనకి వినపడదు కదా. జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే సౌండ్ వేవ్స్ ట్రావెల్ చేయాలి అంటే మీడియం కావాలి. వాటర్ లోని సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవ్వవు కనుక సౌండ్ వినిపించదు. కనుక ఇతను అందరికన్నా సాఫ్టెస్ట్ రుద్రుడు. ఓకే. సో అందరికంటా ఎక్కువ చదువుకున్న రుద్రుడు, అందరికన్నా తర్వాత వచ్చిన రుద్రుడు. ఓకే. అహిర్బుద్ధ్య గురించి మీరు వెతికితే ఎక్కడ స్క్రిప్చర్స్ లో అది చాలా తక్కువ కనిపిస్తుంది. అహిర్బుద్ధ్య సంహిత అన్నది ఉన్నదట, కానీ అదంతా కంప్లీట్ కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంది, ఏమీ అర్థం కాదు అని అంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, వాటి మీద నేర్చుకోవాలని ఉద్దేశం ఉంది, అహిర్బుద్ధ్య సంహిత దొరుకుతుంది అనుకుంటాను. నేను ప్రయత్నం చేయలేదు కానీ దొరుకుతుంది, కావాలనుకుంటే చదవచ్చు.
కానీ దీంట్లో ఏమేమి ఇవి ఉన్నాయి, ట్రేట్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. దీంట్లో దైతి చూడండి, ఒకటి అహిర్బుధ్ని అనే దేవుడు ఉన్నాడు. అతనితో పాటు, ఎందుకంటే ఇది నీటిలో ఉండే పాము, లేదా నీరు కదిలిపోకుండా, భూమి కదిలిపోకుండా ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉండడానికి కాన్స్టెంట్ గా ప్రయత్నం చేస్తూ కనిపించకుండా దాంగుని ఉన్న పాము. ఓకే, అది కాకుండా గంగాదేవి, ఎందుకంటే నీరు ఉంది కాబట్టి గంగాదేవి. అది కాకుండా విష్ణువు, అతని పాదాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అష్టలక్ష్ములు. ఓకే, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. పూర్వభాద్ర ఖచ్చితంగా చదివిన తర్వాత ఇక్కడికి రండి, లేదు అంటే సగమే అర్థం అవుతుంది, మిగిలిన సగం అర్థం అవుతుంది. ఆ, నక్షత్ర డైటీ చూడండి, అహిర్బుద్ని, ఇతను కూడా పూర్వభాద్రలాగే అట్మాస్ఫరిక్ రుద్ర, అంటే వాతావరణంలో పనిచేసే రుద్రుడు. ఓకే, రెండవది వర్షానికి కారకుడు. పూర్వభాద్ర నిప్పుకి కారకుడు, ఉత్తరాభాద్ర నీటికి కారకుడు. మనం కిందసారి మాట్లాడుకున్నట్టుగానే నీరు, నిప్పు ఈ రెండు ఇంపార్టెంట్ ధర్మం నడవడానికి. ఎవరు అడిగినా చెప్తారు, ధర్మం నడవాలి అంటే నీరు ఉండాలి, నిప్పు ఉండాలి. అంటే ఏంటంటే మనిషి బతకాలి అంటే అది అర్థం. ధర్మం నడవడం అంటే ఇంకేం లేదు, పెద్ద విషయంగా దాన్ని ఏం తీసుకోకర్లేదు. మనిషి బతకాలి అంటే నీరు కావాలి, నిప్పు కావాలి. ఓకే, తర్వాత ఇతను విశ్వకర్మ యొక్క కుమారుడుగా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, విశ్వకర్మకి సురభికి పుట్టి ఉన్నాడు. ఎడమ కాలుని, ఎడమ హిప్ అంటాం కదా, హిప్ ఏమంటారు తెలుగులో? ఓకే, తెలిస్తే చెప్పండి. ఓకే, ఏంటంటారు ఈ హిప్ భాగాన్ని? ఫౌండేషన్ ని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇతను 11 ఏకాదశ రుద్రుల్లో ఒక ఆయన. సింబల్స్ చూడండి, టూ ఫేస్డ్ మ్యాన్. తర్వాత ఒక సింబల్స్ చూడండి, ట్విన్స్ లేకపోతే టూ ఫేస్డ్ మ్యాన్. ఓకే, ఒక వ్యక్తిలోని ఉండే స్ప్లిట్ పర్సనాలిటీ. మీరు పూర్వభాద్రలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే, నరసింహస్వామి హిప్ అంటే టో కాదే, ఎవరు చెప్పారు? టో కాదు, హిప్, హిప్, HIP అంటే ఈ ఏమంటారు, హిప్ అంటే నడుము అండి. అంటారండి. నడుము సార్, హిప్ అంటే నడుము కదా సార్. నడుము కింద ఉండేది హిప్ సర్జరీలు అవి చేయించుకుంటారు కదా, ఆ భాగాన్ని కూడా ఏదో అని తెలుగులో ఏదో అంటారు, తుంటి. కరెక్ట్, తుంటి, తుంటి, తుంటి. ఓకే, సో ట్విన్స్, ఒకటే ఒకటే కాన్పులో పుట్టిన ఇద్దరు ఇద్దరు పిల్లల్ని రిప్రజెంట్ చేయొచ్చు, ట్విన్స్ కనిపించవచ్చు. లేదా ఒకే మనిషిలో ఉండే స్ప్లిట్ పర్సనాలిటీ. ముఖ్యంగా ఏముంటుంది ఈ స్ప్లిట్ పర్సనాలిటీలు అంటే, మనం కిందసారి నేర్చుకున్నాం పూర్వభాద్రలోని, ఆ, నరసింహస్వామి ప్రహ్లాదుని కాపాడడం కోసం వచ్చి వెంటనే టకటక తన పని పూర్తి చేసేసి ఉగ్ర రూపధారి అయి ఉన్నాడు. అతన్ని ఆ, శాంతించమని ప్రహ్లాదుడు కోరిన తర్వాత లక్ష్మీదేవితో కలిసి లక్ష్మీ నరసింహమూర్తిగా అవతరించాడు. ఓకే, సో ఈ ట్విన్స్ లో ఏం కనిపిస్తుంది అంటే, రుద్రుడై ఉండడం చేత విపరీతమైన, ఎందుకంటే కోపానికి కారణం రుద్రుడు. మీరు ఈ రుద్ర పదాలు ఎక్కడొచ్చినా, ఏకాదశ రుద్రులు ఎక్కడొచ్చినా సరే కోపంలో ఉంటారు వాళ్ళు, ఉగ్రరూపాలు. కానీ ఇది మాత్రం శాంత రూపం. కానీ తనకి మాటి మాటికి అనిపిస్తూ ఉంటుంది, నేను ఇంతకు ముందు కోపిష్టివాడిని కదా, నేను నేను కోపధారిని కదా అన్న విషయం కనిపిస్తూ ఉంటుంది. కనుక ఆ యాంగర్ మేనేజ్మెంట్, ఒకే మనిషి విపరీతమైన ఆ, సౌమ్యుడిగాను, ఒకటే మనిషి విపరీతమైన కోపిష్టివాడుగాను, రెండు రకాలుగాను కనిపించవచ్చు. ఓకే, కోపం దీనికి వస్తుంది రుద్రుడికి, ఇంతకు ముందు మనం ఆ రుద్రులో కూడా నేర్చుకున్నాము. ఒక్కటి ఏంటి అంటే, తన వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు. నరసింహస్వామి ఎందుకు కదిలి వచ్చాడు? ప్రహ్లాదుని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు, అప్పుడు కదిలి వచ్చాడు. ఓకే, సో తన వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు ఉత్తరాభద్రకి కోపం వస్తుంది. ఇది ఒక ట్రైట్ గా మనం తీసుకోవచ్చు. ఓకే, లేదా అంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏంటి అంటే, తరచూ కోపం వస్తూ ఉన్న శాంతమూర్తి ఒకటి. లేదా ఇద్దరు వ్యక్తులుగా, ఒక తల్లి కొడుకును పుట్టిన ఇద్దరు కవలలు ఉన్నారు, ఆ కవలల్లో ఇతను ఒకడు, అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, లేదా ఇద్దరు తండ్రులు కలిగిన వాడు, లేదా ఇద్దరు తల్లులు కలిగిన వాడు. దీన్ని ఏం అపార్థంలో ఏం తీసుకోక్కర్లేదు. తను ఇంతకు ముందు మనం
భరణి విషయంలో మాట్లాడుకున్నప్పుడు, లేకపోతే మరో చోట ఈ హస్తలో మాట్లాడుకున్నప్పుడు కూడా చూసాం. ఇద్దరు తల్లులు, ఇద్దరు తండ్రులు అంటే ఒక తల్లి తండ్రి ఉంటారు, కాకుండా మరో తల్లి తండ్రి కూడా ఉండడం. అంటే మరో తల్లి తండ్రి అంటే ఈవిడ మా తల్లితో సమానం అండి, తండ్రితో సమానం అండి అని చెప్పుకోగలిగిన వాళ్ళు మరొకరు ఉండడం. అది ఎవరైనా కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేకపోతే పింతల్లో పెద్దల్లో వాళ్ళ వాళ్ళు కావచ్చు, పెద్దండ్రి పింతండ్రి ఇలాంటి వాళ్ళు కావచ్చు. మరొక కుటుంబాన్ని కూడా తల్లి తండ్రికి ఇచ్చినంత మర్యాదతో చూడవలసిన అవసరం ఉండడం. సో అక్కడ వారి కొడుకుగా చలామణి అవ్వడము, ఇక్కడ వారి కొడుకుగా చలామణి అవ్వడం. ఒకే మనిషి రెండు చోట్ల రెండు పనులు చేస్తూ ఉండడము. ఉత్తర భారత చాలా 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 డిఫరెంట్ నక్షత్రము. దీని గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల ఉంది. ఓకే, కనుక ఆ, చాలాసేపు కష్టపడి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, ఇంకొకటి స్టూల్. మనము ఆ, అక్కడ చూసాం, దీంట్లో పూర్వభాద్ర నక్షత్రంలో చూసింది ఏంటి అంటే, ఆ, ఈ స్టూల్ గురించి మాట్లాడినప్పుడు, ఈ అంపశయ్య గురించి మాట్లాడినప్పుడు, లేదా ఈ డెత్ బెడ్ అంటాం కదా, ఈ పాడె గురించి కూడా మాట్లాడారు. దాంట్లో మొదటి రెండు కాళ్ళు పూర్వభాద్ర, వెనక రెండు కాళ్ళు ఉత్తరాభాద్ర అనుకున్నాం. లేకపోతే ఒకవైపు కాళ్ళు పూర్వభాద్ర, మరోవైపు కాళ్ళు ఉత్తరాభాద్ర అనుకున్నాం. సో ఇవి రెండు, ఈ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రుద్ర నక్షత్రాలు అయి ఉండడం వలన ట్రాన్స్ఫార్మేషన్, జీవితంలో పెను మార్పులు కాన్స్టెంట్ గా వస్తూ ఉండడం. ఒక్కటి అయిపోయింది అనుకుంటే ఇంకొక మార్పు, ఇంకొక మార్పు, రకరకాల మార్పులు, ఊహించని మలుపులు తిరుగుతూ ఉండడం జీవితం. కానీ ఉత్తర భాద్రలో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, తనకి అనుకూలముగా ఉండే మార్పులు రావడం. ఓకే, మార్పు జీవితంలో వచ్చినప్పుడల్లా కొంత కష్టపెట్టిన అది అంతా మన మంచికి అంటాం కదా, ఆ రకమైన మార్పుగా ఉండడం. ఎందుకంటే ఇది శాంత నక్షత్రం, దీంట్లో నుంచి కొంచెం ఫలితాలు కొంచెం కొంచెం సులువైన వస్తాయి. ఓకే, అలాగే స్టూల్, పవర్, పొజిషన్ ఇలాంటివి దక్కాలంటే ప్రహ్లాదుడికి చూడండి, మనకి ఆ సినిమాలో కూడా చూపిస్తాడు భక్త ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఏదో 9 ఏళ్ళో 10 ఏళ్ళో ఉంటాయేమో ప్రహ్లాదుడికి. అలాంటి వాడికి వెంటనే రాజ్యాభిషేకం చేసేస్తాడు కదా. రాజ్యాభిషేకం చేసిన ప్రహ్లాదుడు ఏం చేశాడంటే, ప్రహ్లాదుడు పూర్తిగా పరిపాలన చేశాడు. ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు పరిపాలన చేశాడు. విరోచనుడి కొడుకు మహాబలి పరిపాలన చేశాడు. ఒక్కసారిగా మొత్తం దేవతలకు అందరికి ఇది పోయి, పవర్ పోయి పూర్తిగా ఆ రాక్షసుల పాలైంది. ఒక్కసారి విష్ణుమూర్తి తీసుకుని వచ్చి ప్రహ్లాదుడి నెత్తి మీద కిరీటం పెట్టగా, మళ్ళా ఆ విష్ణుమూర్తే వచ్చి మహాబలిని కిందకి తొక్కే వరకు ఆ ముగ్గురు కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, ధ్రువముగా ఉన్నది ఈ నక్షత్రము చాలా కాలం పాటు యోగాన్ని ఇస్తుంది. ఓకే, సో దీంట్లో ఏదైనా పడింది, లా- లాగుతూ వెళుతుంది అంటే మంచి రిజల్ట్ వచ్చింది ఉత్తరాభాద్ర నుంచి, ఎక్కువ కాలం మంచి రిజల్ట్ వస్తుంది. చెడు రిజల్ట్ ఏదైనా వచ్చింది, ఎక్కువ కాలం ఆ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఎప్పుడైనా అలాగే గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఒక్క నక్షత్రం నుంచి ఓన్లీ మంచి వస్తుంది, పూర్వలోంచి చెడు, ఉత్తరలోంచి మంచి వస్తుంది అలా తీసుకోవద్దు. అలా ఎవరైనా ఆలోచిస్తున్నారంటే తప్పు చేస్తున్నారు. అలాగా ఫలితాలు రావు. ఓకే, ప్రహ్లాదుడి విషయం తీసుకోండి, ధ్రువుడి విషయం తీసుకోండి, వాళ్ళకి ఇద్దరికి కూడా త్వరగా వచ్చింది కుర్చీ. ముఖ్యంగా ప్రహ్లాదుడు తీసుకుంటే, తండ్రి వెళ్ళిపోయాడు కనుక కుర్చీ వచ్చింది. ఓకే, దీన్ని ఎవరో తప్పైన ఉద్దేశంలో తీసుకోవద్దు. ఇది ఫలితంగా మాత్రము మీరు ఋషి యొక్క దృష్టి నుంచి ఆలోచిస్తున్నారు కాబట్టి, ఒకటే తల్లో తండ్రో ఎవరో వెళ్ళిపోతే, ఎందుకంటే చూడండి పీటలు ఎక్కడము అంటారు మన వాళ్ళు. ఈ పీట ఉంది, పీటలు ఎక్కుతారు ఎప్పుడు, మీ తండ్రి లేకపోతే మీరు పీట ఎక్కవలసి వస్తుంది. మీ తండ్రి గారు ఉన్నారనుకోండి, ఏదైనా మంచి పని చేశారు, వారిని కూర్చోబెట్టి మీరు ఆ పనికి, ఏదో ఇల్లు కొన్నారు, మీ నాన్నగారిని కూర్చోబెట్టడానికి అడుగుతారు. మీరు కూర్చోండి నాన్నగారు, మేము చూస్తాం మీ వెనకాల నుంచి. పీటెక్కే అధికారం మీకు ఎప్పుడు వస్తుంది, మీ నాన్నగారు లేనప్పుడు వస్తుంది. ఓకే, సో దీంట్లోని ఫలితాలు ఒకవేళ ఎవరైనా పొజిషన్ కోసము అంటే, ఇది ఎలా ఉంటుంది అంటే, మనం పూర్వభాద్రలో కూడా నేను మీకు చెప్పింది ఏంటి అంటే, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు, అంటే చనిపోయినప్పుడు పూర్వభాద్రలో రెస్పాన్సిబిలిటీస్ వచ్చి పడుతూ ఉంటాయి. పూర్వభాద్ర, ఉత్తరాభాద్రలో ఎవరైనా వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఒకటే ఉద్యోగంలో పరపతి రావడము, ప్రమోషన్ రావడము, లేదా ఏదైనా మంచి జరగడము, ఒక చెడుతో ఒక మంచి కలిసి వస్తూ ఉంటుంది ఉత్తరాభాద్రలో. ఓకే, అంటే తండ్రి చనిపోయి ఉంటాడు, ఆ టైంలో ఈ వ్యక్తికి ప్రమోషన్ వస్తుంది. ఓకే,
సో అల్టిమేట్ గా ఏంటి అంటే ఒక చెడు జరిగినా దాంతో పాటు ఒక మంచి జరిగినట్టు. ఇప్పుడు తండ్రి చనిపోవడాన్ని చెడు కింద అనుకుంటే అది చెడు లాగా లెక్క. ఓకే, దాన్ని ఒక రిజల్ట్ గా మాత్రం తీసుకోండి. ఎందుకంటే మనం ఋషి వైపు నుంచి చూస్తున్నాం కాబట్టి, పుట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి అదేదో చెడుగాను ఇదేదో మంచిగాను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, అలాగే ఆ, పూర్వభాద్రలో మీరు చూశారు అని అంటే ఆ, ఈ ఈ పూర్వభాద్ర కానివ్వండి లేకపోతే ఉత్తరాభాద్ర కానివ్వండి, ఆ, శ్మశాన వైరాగ్యము అంటాం. ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు ఏంటో ఇంతసేపు ఇది అనుకున్నాం కానీ అనుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు చూడు, జీవితం చాలా ఏమీ లేదు జీవితంలో, కన్ను మూస్తే బతుకు, కన్ను కన్ను తెరిస్తే బతుకు, కన్ను మూస్తే చావు అన్నట్టే ఉంది. ఏముంది, ఏం పావుకున్నారు, ఇన్నాళ్ళు ఉన్నారు. ఈ శ్మశాన వైరాగ్యం అంటారు. అంటే వాళ్ళని కాల్చి వెనక్కి వస్తున్నప్పుడు ఈ శ్మశాన వైరాగ్యం ఉంటుంది. ఓకే, అది మీకు ఎక్కువగా ఉత్తరాభాద్రలో కనిపిస్తుంది. ఎందుకంటే కామ్ గా ఉన్నాడు మనిషి లోపల. ఉమ్, ఇంకో రకంగా ఏం చెప్తారంటే ఈ ఏకాదశ రుద్రులు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పూర్వభాద్రలో తెలుసుకుంది ఏంటి అంటే, పూర్వభాద్రలో ఆరుద్ర నుంచి 9వ ఇల్లు అవుతోంది పూర్వభాద్ర ఉన్న కుంభము. సో ఆరుద్ర నుంచి 9వ ఇల్లు అంటే శివుడికి తండ్రి వరస అయిన ఆ, ఆయన గురించి చెప్పుకున్నాం. మన ప్రజాపతి గురించి, దక్ష ప్రజాపతి గురించి మాట్లాడుకున్నాం. సో వాళ్ళిద్దరికీ కలిగిన వైరము అవన్నీ మాట్లాడుకున్న తర్వాత దక్ష ప్రజాపతి యొక్క తలం నరికేశాడు. అంటే ప్రజాపతిని మీరు బ్రహ్మగా అనుకున్నారు అనుకోండి, శివుడు బ్రహ్మ కపాలం వేసుకొని ఉంటాడు. అప్పటికి నేను ఎంతో మంది బ్రహ్మల్ని మింగేశాను అన్న దానికి నిదర్శనంగా కపాలమాల ఉంటుంది. అంటే చాలా మంది బ్రహ్మలని రుద్రుడు ఆల్రెడీ చూసేసి ఉన్నాడు. ఓకే, అంటే మీరు రుద్రుడిని ఎప్పుడు పరమాత్మగా ఊహించుకుంటున్నారు. కనుక దీంట్లో మీకు ఏం కనిపిస్తుందంటే ఇదేమీ లేదు, చాలా తృణప్రాయమైన విషయం, అసలు దీని గురించి పట్టించుకోక్కర్లేదు అన్నట్టుగా ఉంటాడు మనిషి. ఒకే ఒక్క చోట ఉగ్రత్వాన్ని మాత్రం కాన్స్టెంట్ గా పొందుతూ ఉంటాడు ఉత్తరాభద్ర, తన వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు. ఓకే, లేదా మిగిలినవి చూద్దాం. కాకుండా ఫీమేల్ కౌ ఇంకోటి చూసారంటే ఇది యోని యోని యానిమల్ అంటాం, యోని జంతువు అంటాం. ఈ ఫీమేల్ కౌ ప్రతి నక్షత్రానికి మనం ఇది నేర్చుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు కిందటి వారం పూర్వభాద్రలోనేమో మగ సింహము, ఉత్తరాభాద్రలో ఆడ ఆవు. ఓకే, అక్కడ సింహం ఉంది, ఇక్కడ ఒక్కసారిగా ఆవుగా మారింది. ఓకే, జంతువులన్నీ వరుసగా వేసుకుంటూ వస్తే ఇంత పెద్ద మార్పు మీకు ఇంకెక్కడ కనబడదు. ఒక్కసారిగా సింహం అయిన వ్యక్తి, అంటే చంద్రుడు ప్రతిరోజు ట్రాన్సిట్ చేస్తున్నాడు కదా, గోచారంలో నడుస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి గ్రహం నడుస్తుంది. అంతటి ఉగ్రత్వం నుంచి ఒక్కసారిగా శాంతికి వచ్చినప్పుడు మాటి మాటికి గుర్తొస్తూ ఉంటుంది, నేను ఇంతకు ముందు ఉగ్రమూర్తిగా ఉన్నాను, నేను ఇంతకు ముందు ఉగ్రమూర్తిగా ఉన్నాను. ఓకే, ఆ ఇబ్బంది ఒకటి మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ఆవులోని గుణాలను చూడండి. అందరికీ పాలన ఇస్తుంది, అందరినీ పెంచడానికి చూస్తుంది. ఆవు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రాస్పెరిటీ, ఎక్కడ కనిపిస్తే అక్కడ లక్ష్మీదేవి. ఆవులో మొత్తం అందరు దేవతలు ఉన్నారనేది ఒక ప్రతీతి కదా. రెండోది, మన ఇంట్లో ఆవు పెంచుకుంటున్నాం అనుకోండి, మనకి ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఆవు బయట ఉన్న ఆవుకు తెలిసిపోతుంది, అమ్మో ఇతనికి ఒంట్లో బాగలేదు ఇంకా వెళ్ళిపోతాడని. ఇంకా ఆవు అన్నం గడ్డి తిందు, ఇంకేం తిందు, కొద్ది రోజులు అలా ఏడుస్తూ కూర్చుంటుంది ఇతను వెళ్ళిపోవడానికి ముందే. ఎందుకంటే యజమాని భోజనం మానేశాడు అని చెప్పి ఆవుకు తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుందో దాన్ని ఇంట్యూషన్ అంటాం. సో హై ఇంట్యూషన్. ఓకే, సో ఇది జ్యోతిషానికి వాటికి ఉపయోగపడుతుంది. చాలా హై ఇంట్యూషన్ ఉంటుంది, జరగబోయేది ముందే గ్రహిస్తూ ఉన్నట్టుగా అనిపించడం. ఓకే, అది కాకుండా డబ్బు విషయంలో కొంతవరకు స్టెబిలిటీ ఉండడానికి అవకాశాలు బాగా ఉండవు. ఓకే, ఈ మూడు విషయాలు మనం ఇక్కడి నుంచి సింబల్స్ గా చూడవచ్చు. కాకపోతే ఈ డబ్బు విషయం వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే ఏదో నాకు ఉత్తరాభాద్ర నక్షత్రం అండి నాకు బోల్డ్ డబ్బులకి ఇబ్బంది ఉంది అని. ఉత్తరాభాద్రకి కాన్స్టెంట్ గా డబ్బులకి ఇబ్బంది ఉంటుంది, అది కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, ఓకే, ఇది ధ్రువ, స్థిరము, ఫిక్స్డ్. ఇందాక చెప్పినట్టు యోగము దీంట్లో కలిగినప్పుడు అది దుర్యోగమైన మంచి యోగమైన సరే ఎక్కువ కాలము ధ్రువముగా ఉండున్నది. ఊర్ధ్వముఖము, ఓకే, పైకి చూసినది. నిక్ నేమ్ చూడండి, వారియర్ స్టార్. వారియర్ స్టార్ అంటే చూసారు కదా, అదే చెప్తున్నాను, కాన్స్టెంట్ గా ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉండేవాడు, పరిస్థితులతో యుద్ధాన్ని చేసేవాడిని మీరు ఉత్తరాభాద్రతో చూడవచ్చు. అది కాకుండా పాడే, పాడే యొక్క వెనకాలి రెండు కాళ్ళు, పూర్వభద్రలో ముందు కాళ్ళు తర్వాత వెనకాల, అయితే ఇది ముందు కాళ్ళు అది వెనకాల కాళ్ళు, ఏదైనా తీసుకోండి. ఓకే, తర్వాత ఆ, భద్ర పదములు, అది కదా భద్రముగా ఉండే పాదములు.
తర్వాత మంచి ఎడమ కాలు, తర్వాత రే ఆఫ్ లైట్, ఒక కిరణము. ఇవన్నీ కూడా నిక్ నేమ్స్ దీనికి. ఫౌండేషన్ అబౌవ్ చూడండి, రెయినింగ్ క్లౌడ్స్. ఇది ఈ నక్షత్రము ఆ, ఈ పూర్వభాద్రలో తీసుకున్నప్పుడు అది ఫైర్ సర్పెంట్ అయితే ఫైర్ డ్రాగన్ అన్నాం దాన్ని. ఫైర్ సర్పెంట్ కాదు, ఫైర్ డ్రాగన్. సో ఎందుకంటే ఇందులో ఎక్కువ పాము లక్షణాలు దీనికి ఎక్కువ ఉన్నాయి పూర్వభాద్ర కంటే. ఓకే, కనుక అది నిప్పు కక్కుతూ ఉంటే ఇది నీరు వర్షింపజేస్తోంది. నిప్పు కక్కుతున్నది ఖచ్చితంగా మీ ప్రళయానికి కారణంగా ఉంటుంది, కానీ నీరు వర్షింపచేస్తున్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే కావలసినంత మోతాదులో నీరు పడితే మొక్కలు అన్ని పెరుగుతాయి, మనిషికి ఆహారం దొరుకుతుంది, జంతువులకి ఆహారం దొరుకుతుంది. అంతకంటే బాగా ఎక్కువ పడినప్పుడు ప్రళయానికి కారణం కదా. కనుక ఈ సుభిక్షానికి దుర్భిక్షానికి రెండిటికి కారణభూతమై ఉన్న నక్షత్రం. సో అందరూ బాగుండాలి అని కోరుకోవడంలో ఫస్ట్ ఉంటుంది, కానీ తన వాళ్ళకి మాత్రమే అపకారం జరుగుతున్నప్పుడు మొత్తం అందరూ హరించుకుపోవాలి, అందరూ వెళ్ళిపోవాలి అన్నది ఆలోచిస్తుంది. మీకు ఇదే విషయాన్ని అక్కడ కూడా చూపిస్తాడు దక్షయజ్ఞం సినిమాలో. సతీదేవి చనిపోయిన తర్వాత వీరభద్రుణ్ణి పంపించి కనబడ్డ వాళ్ళందరినీ చంపించేయని. ఓకే, అందుకు రుద్రమూర్తులు ఉగ్రమూర్తులుగా ఉన్నప్పుడు మాత్రము చాలా క్రోధాన్ని చూపిస్తూ ఉంటారు. శక్తి చూడండి, వర్షోద్యమన శక్తి, మొత్తం వర్షం పడి సర్వే జనా సుఖినో భవంతు లాగా ఉండాలి అని కోరుకుంటారు. ఓకే, రెండవది ఫైండ్ స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్. నెలకి 3 వానలు కురిసేనురా, బంగారు పంటలు పండేనురా అంటారు చూడండి. కాన్స్టెంట్ గా డబ్బు రాబడి నా పిల్లలకి ఉండాలి, దానికోసం నేను ఏం చేయాలి, ఇది ఫైనల్ డిజైర్. ఉత్తరాభాద్రకి ఏంటి అంటే, ఎవరైనా తీసుకోండి ఉత్తరాభాద్రలో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నా భార్య పిల్లలు సెటిల్ అయిపోవాలి. నేను కాదు, నేను ఎలాగో అన్సెటిల్డ్, నేను ఎప్పటికీ సెటిల్ అవ్వను, నాకు తెలిసిన విషయం, ఎందుకంటే నేను ఉత్తరాభాద్రుని కాబట్టి. నా భార్య పిల్లలు సెటిల్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోగలిగితే, వాళ్ళకి కావలసిన బతకడానికి కావలసిన ధనానికంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్ రేటు అన్ని వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకొని ఎంత కావాలి దానికి నేను ఎప్పుడు ఉద్యోగం మానేయచ్చు. ఓకే, దీని మీద ఉంటారు కాన్స్టెంట్ గా ఉత్తరాభాద్రలో. ఇది మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం, సరిగ్గా రాలేదు రికార్డు, కనుక ఎవరికైతే గుర్తులేదో కాకుండా నేను ఇప్పుడు అన్ని జోడించి కూడా చెప్తున్నాను, చాలా ఉంది కాంటెంట్. ముందుకు వెళ్దాం. అహిర్బుధ్న్య ధ్రువ లక్ష్మీ నరసింహం నుంచి అదే ఉగ్రావతారం నుంచి లక్ష్మీ నరసింహావతారంగా అష్టలక్ష్ములు. ఇక్కడ బుధుడు నీచ పొందుతున్నాడు. ఓకే, మంత్రం చూడండి. అహేర్బుధ్న్యస్యోత్తరే అభిషించంతః వరస్తాత్ అభిశృణ్వంతో అవస్థాత్. ఈ తైత్తిరీయ బ్రాహ్మణాలు మీకు ఎక్కువగా ఉండే కథలు ఏవైతే ఉన్నాయో లేదా శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ కథలు ఎక్కడ దాకా మీకు కనిపిస్తాయి అంటే, ఒకటి దక్షుడి మీద కథలు, రెండు ప్రహ్లాదుడి మీది కథలు, తర్వాత వామనుడి కథలు. ఈ మూడే ఉంటాయి ఎక్కువగా. ఓకే, మిగిలినవి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏదో రామాయణం మాట్లాడుకున్నాం కొద్ది రోజులు, మహాభారతం మాట్లాడుకున్నాం, ఇప్పుడు భాగవతం అంతర్భాగంగా ఉన్న కథలు కొన్ని ధ్రువుడు లాంటివి మాట్లాడుతున్నాం. ఓకే, అవన్నీ తర్వాత వచ్చినవి, ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ అంటారు చూడండి, కాలము చక్రము లాంటివి. కనుక ఒకసారి ఒక నక్షత్రంలో జరిగిన ఈవెంటే పదే పదే మళ్ళీ ప్రతిసారి ఆ నక్షత్రంలో జరుగుతూ ఉంటుంది. అందుకే మనం జ్యోతిషాన్ని చెప్పగలుగుతున్నాం. ఉత్తరాభాద్రలో ఈ ప్లానెట్స్ ఇక్కడిక్కడ పడితే ఇలా ఇలా ఉంటుంది రిజల్ట్ అని, ఇంచుమించుగా అలాగే వస్తుంది. కారణం ఏంటి అంటే హిస్టరీ రిపీట్స్ అంటాం కదా, కాలము చక్రము అంటే. సరే, చూడండి. అహేర్బుధ్న్యస్య, దీనికి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ అహిరా. అహిరా అంటే ఒక ఆవుల మంద. ఆవుల మంద. బుధ్న్యస్య అహిర బుధ్న్యస్య. బుధ్న్య అంటే కట్టేసిన వాడు, ఆవుల మందని కట్టి ఆవుల మందని డైరెక్షన్ ఇవ్వగలిగిన వాడు. ఓకే, అంటే వేణుగోపాల స్వామి అనుకోండి. ఓకే, కృష్ణుడిగా తీసుకోండి. లేదా ఒక ఒక ఆఫీస్ లో ఉన్న మంచి వాళ్ళందరినీ నడిపించగలిగే ఒక లీడర్. ఓకే, మంచి వాళ్ళని మాత్రమే నడిపిస్తున్నాడు, ఇది చూసుకోవాల్సిన విషయం. ఓకే, 2 తలల పాము. ఓకే, అహి అంటే పాము, అందరికీ తెలిసింది. అహి అని కొట్టారు అనుకోండి సంస్కృతంలో, తెలుగులో అన్నిట్లో పాము, కనుక ఇది పాము. కొన్ని ఆశ్లేష యొక్క
ట్రేడ్స్ మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆశ్లేషలో ఎలా ఉంది సిచ్యువేషన్ అన్నది చూడాలి. ఆశ్లేషని బట్టి కూడా ఫలితాలు కొన్ని ఉంటాయి. తర్వాత అహిర్బుధ్న్యస్య అంటే వృత్రాసురుడు గురించి మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నప్పుడు, వృత్రాసురుడు మొత్తం భూమి మీద ఉన్నట్టి నీరునంతటినీ కూడా ఘనీభవింపజేసి ఐస్ ఏజ్ లో తీసుకెళ్లిపోయాడు. ఐస్ ఏజ్ లో మొత్తం నీరంతా గడ్డ కట్టేస్తే ఇంక ధర్మం ఏం నిలబడుతుంది? ప్రజలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతారు వరుసగా. సో అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి ఆ ఏమంటారు గడ్డ కట్టేసిన నీటిని, మనసు కొండల్లాగా ఉన్న వాటిని తన యొక్క వజ్రాయుధంతో పగలగొట్టి విడగొట్టాడు. ఓకే, అది వృత్రాసురుడి యొక్క మరణం అక్కడ కనిపిస్తుంది. ఓకే, కనుక వృత్రాసురుడు చనిపోయాడు, ఇది అర్థం. అహిర్బుద్ధిని అంటే వృత్రాసురుడు చచ్చిపోయాడు, వజ్రాయుధము గెలిచినది. ఆ రిపు మరణము, అహిర్బుద్ధిని అంటే శత్రువు మరణించినాడు. ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయంటే కాంపిటీషన్ పరీక్షలు రాస్తున్నారు అనుకుందాం. ఓకే, సిక్స్త్ హౌస్ కనెక్షన్స్ లోని ఉన్నాయంటే, ఒకవేళ ఉత్తరాభద్ర సిక్స్త్ హౌస్ కనెక్షన్స్ లో ఉన్నాయి, కాంపిటీషన్స్ రాస్తున్నారు, వీళ్ళు గెలుస్తారు కాంపిటీషన్. ఫిఫ్త్ హౌస్ లో, సిక్స్త్ హౌస్ లో, సెవెంత్ హౌస్ లో ఈ మూడు కాంపిటీషన్ కి సంబంధించిన ఇళ్ళు కనుక వీళ్ళు కాంపిటీషన్ పరీక్ష రాస్తే గెలవగలుగుతారు దాంట్లో. ఓకే, క్లౌడ్స్ రిలీజ్ వాటర్ యాజ్ రెయిన్, మేఘాలు వర్షించాలి, ఇది ఒక అర్థం. ఓకే, నీరు బయటకి వచ్చినది అంటే ఎమోషనల్ వ్యక్తి అనమాట. మనిషి ఉగ్రత్వాన్ని పొందిన నరసింహుడు ఒక్కసారిగా చల్లబడిపోమ్మని ప్రార్థించి లక్ష్మీదేవి వచ్చి తన యొక్క ఊరువులపై కూర్చోగానే, తొడ మీద కూర్చోగానే ఆటోమేటిక్ గా శాంతి పొందిన ఇతను ఇంతటి ఉగ్రత్వాన్ని పొందానే అని లోపల లోపల ఇమోషనల్ అయిపోతున్నాడు. ఓకే, అందుకు నీరు ప్రతి చోట నీరు కనిపిస్తుంది. ఇమోషనల్ వ్యక్తి ప్రతిదానికి ఇమోషనల్ గా చూస్తూ ఉంటాడు విషయాలు. ఓకే, రెండవది పూర్వభాద్రలో మనం చూసిన విషయం ఏంటి అంటే, ఏం చేయాలో తెలియక మనిషి అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక్క కాలే ఉంది, ఎటువైపు తిరిగి ఉందో తెలియదు ఆ కాలు, ఎటో అటు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కాలు. పూర్వభాద్రలో మీరు చూస్తే అజస్యేక పదహ కదా, అజ ఏకపదుడు, ఒక్క పదమే ఉంది అతనికి. సో అది కూడా ఎద్దు యొక్క కాలులాగా ఉంది, అంటే నాలుగు వైపుల నుంచి చూస్తే చక్రం లాగా ఉంటుంది, ఎటువైపు తిరిగి ఉందో పాదం చెప్పలేము. అలాంటి మేక, ఆ మేక పాదం లాగా ఉన్నది ఎటువైపు తిరిగి ఉందో చెప్పలేము, ఎటు వెళుతుందో తెలియదు. కనుక అటు ఇటు ఇటు అటు వెళుతూ ఉంటుంది పూర్వభాద్ర. అది చేస్తాను అంటే అది చేస్తాను, ఇది చేస్తాను ఇది చేస్తుంది, ఇంకోటి చేస్తాను. ఒక 10-12 పనులు ఒకే రోజు పెట్టుకుని 10-12 ఒకదానికి ఒక సంబంధం ఉండవు. అంటే ఉదాహరణకి ఒక చోట మనకి మన క్లాస్ లో ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఒక 12 క్లాసులు 12 రకాల విభాగాల్లో జాయిన్ అయ్యారు. ఒకటి ఆస్ట్రాలజీ, ఒకటి పామిస్ట్రీ, ఇంకోటి ఏమో ఇంకోటి ఏదో సంగీతం, ఇంకోటి ఏమో వాయిద్యం, ఇంకోటి ఏదో గోష్ఠి, లేకపోతే ఎవరన్నా పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చేయడం. అలాగా ఒక 10 గంటల సేపు ఉంటే ఆ 10 గంటలు 10 విషయాలు ఆవిడ నేర్చుకుంటారు. 10 దిక్కులు వెళ్తున్నారు. ఏం తప్పని ఉద్దేశంగా నేను చెప్పడం లేదు. ఓకే, ఇంకో ఉదాహరణలో ఏంటి అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, పూర్వభాద్రకి కనెక్ట్ అయి ఉంది 10వ ఇల్లు. అతను మొదటి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో జీవితంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఏ పని మీద నిలకడగా పని చేయలేడు. ఉత్తరాభాద్రలో కాదు, ఎటు వెళ్ళాలి, ఎక్కడ పని చేయాలి అన్న దాని మీద ఒక నిశ్చిత అభిప్రాయంతో ఉంటాడు. ఇది ప్రిజుడీస్ గా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆ పని నేను చెయ్యను, అసలు కథలను ఇక్కడే కూర్చొని ఉంటాను. ఓకే, పూర్వభాద్ర అలా కాదు, పూర్వభాద్రలో ఏ పని దొరికినా చేస్తాను అని అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది, అది ఒక రకంగా మంచిది. కానీ ఏ పని చేస్తానో క్లారిటీ లేదు, అది ఒక రకంగా చెడ్డది. ఉత్తరాభాద్రలో ఇంకోటి ఉంది. ఉత్తరాభాద్రలో ఏంటంటే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏ పని దొరికినా నేను చేయను, నాకు ఈ పని దొరికితే చేస్తాను, ఇది నేను అనుకున్నది, నాకు ఇది రావాలి, ఇది రాలేదా నేను బాధపడుతూ ఉంటాను దాని గురించి. ఓకే, లేదా దానికోసం ప్రయత్నం చేస్తాను. ఇది దొరికేసింది, నాకు ఇది కావాలనుకున్నాను కదా, ఇది దొరికేసింది, మరి ఇంక నేను ప్రయత్నం చేయను, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను. ఓకే, అహిక ధ్రువ నక్షత్రం, ధ్రువుడు గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఈ పూర్వభాద్ర ఒకటి, శతభిషము, శతభిషం కాకపోయినా పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, శతభిషంలో కూడా కొంత భాగం, ఇవన్నీ కూడా ఆకాశతత్వాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ఆ, జీవుడు వెళ్ళిపోతున్నాడు ఇంకా. పూర్వభాద్ర నుంచి మొదలుకుంటే మీకు జీవుడు వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే శతభిషంలో వెళ్ళిపోయాడు మనిషి. రాత్రి అయిపోయింది, అస్తమయం అయిపోయింది, వరుణుడు వచ్చేసాడు, అంటే మనిషి చనిపోయి ఉన్నాడు. పూర్వభాద్రలో పాడి కట్టేశారు, ఉత్తరాభాద్రలో తీసుకొని వచ్చి మీకు అగ్గిలో పెట్టేశారు. రేవతిలో పూషణ్ ఉంటాడు, ఆ వైతరణి నది దాటించిన.
ఓకే, సో ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. నేర్చుకుందాం. రేవతిలో కొంచెం కాంటెంట్ తక్కువ ఉంటుంది, అక్కడ మరొకసారి మాట్లాడదాం వీటి గురించి. అలాగే అంకె 8. ఓకే, అష్ట నంబర్, అందుకే ట్రాన్స్ఫార్మేషన్. 8 అంటే శని కదా నంబర్, న్యూమరాలజీ తెలిసిన వాళ్ళు ఉంటారు. 8 అంటే సాటర్న్ నంబర్, శని. అలాగే విష్ణుమూర్తి యొక్క నాభి, ఇవన్నీ కూడా అర్థాలుగా వస్తున్నాయి అహిర్బుద్ధన్యస్యాలు. సో క్రియేషన్, విష్ణుమూర్తి యొక్క నాభిలో నుంచి బ్రహ్మ వచ్చి ఉన్నాడు కనుక క్రియేటర్. ఓకే, ఉత్తరే ప్రోష్ఠపద. యాక్చువల్గా ఏంటంటే అహిర్బుద్ధ్యస్యోత్తరే, ఇక్కడ ప్రోష్ఠపద లేదు, పూర్వభాద్రుడు అజస్యైక పద, పూర్వే ప్రోష్ఠపద ఉంటుంది. ప్రోష్ఠపదం అంటే ఎద్దు యొక్క కాలు లేదా పీట, కుర్చీ, 4 కాళ్ళ కుర్చీ. మొదటి 2 కాళ్ళు పూర్వభాద్రలో ఉన్నాయి, మిగిలిన 2 కాళ్ళు ఉత్తరాభాద్రలో. కానీ రెండు చాలా విభిన్నంగా ఉంటాయి. ఉత్తరాభాద్రకి ఏమే క్వాలిటీస్ ఉన్నాయో పూర్వభాద్రకి దానికి ఎగ్జాక్ట్లీ పోలార్ ఆపోజిట్స్ అంటాం. ఎందుకంటే ధ్రువ నక్షత్రము అంటే పోలార్ స్టార్, పోల్ స్టార్, పోలార్ ఆపోజిట్ లో ఉంటుంది. అన్ని రుద్రుళ్ళు ఒకలా ఉంటే ఈ రుద్రుడు మాత్రం వేరేలా ఉన్నాడు. ఓకే, పోల్ స్టార్. ఆ ఒక మనిషి చాలా కష్టపడిన తర్వాత పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు, లేదా పీఠ పీఠంలో ఉండే రోగాలు అంటే పైల్స్, ఫిషర్స్ వంటివి. ఇది స్పెల్లింగ్ తప్పు రాశాను, ఫిషర్స్ అంటే FISSURE ఉండాలి, తప్పు రాశాను. పైల్స్, ఫిషర్స్ అలాంటి రోగాలు ఏమైనా ఉన్నవి పీఠ దాంట్లో. సో ఇందులోంచి 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒకటి హిప్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఆ మూల శంక, మూల వ్యాధి అలాంటివి అంటాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఉండొచ్చు, మనం మిగిలినవి పాయింట్స్ డిస్కస్ చేసినప్పుడు, ఎప్పుడైతే మనం హెల్త్ గురించి నేర్చుకుంటాం ఎక్స్క్లూజివ్ గా, అక్కడ మిగిలిన పాయింట్స్ చూద్దాం. అభిషించంత. చూడండి, నరసింహుడు వచ్చి ప్రహ్లాదుని కాపాడి వెంటనే తీసుకొచ్చి కిరీటాన్ని ప్రహ్లాదుడి మీద పెట్టేశాడు. ఆ ఉగ్రత్వం పోగొట్టుకోగానే అభిషించంత అంటే రాజ్యాభిషిక్తుడు కావడము. ఓకే, ఆ దీన్ని రకరకాల అర్థాల్లో తీసుకోవచ్చు. ఓకే, రాజ్యాభిషిక్తుడు కావడము అనడానికి ఇందాక కూడా ఉదాహరణ ఏం చెప్పానంటే, తండ్రి వెళ్ళిపోయాడు, రాజ్యాభిషిక్తుడు అయ్యాడు. ఓకే, తల్లి వెళ్ళిపోయింది, మరేదో కారణానికి తన పనులు తాను చేసుకోవలసి వచ్చింది. ఓకే, దీన్ని రివర్స్ లో కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, రాజ్యాభిషిక్తుడైన ప్రహ్లాదుడికి ఏం హాయి ఏం ఉండదు. ఏం చెప్తాడు? త్రిలోకాలని పాలించి ధర్మ సంస్థాపన చేయవలసిన పని నీ మీద ఉన్నది అని అంటాడు. అంటే చాలా పెద్ద పని అది, అదేం సులువైన పని ఏం కాదు. రాజు అయిపోయాడంటే హాయిగా కూర్చుని ఏదో నేపాల్ రాజు గద్దె మీద కూర్చుని పరిపాలించడం కాదు కదా. ఓకే, సో చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న రాజు. ఓకే, లేదా తనకి ఉద్యోగం వచ్చిన తర్వాత తన వాళ్ళని 10 మందిని కాపాడగలిగిన వాడు. ఓకే, అభిషించంత అపాయింట్మెంట్ లెటర్ అంటే ఉద్యోగం రావడం. అలాగే స్నానము చేయడం, స్నానం రకరకాలుగా ఉంటుంది. ఇందులో ఇది ఏ కారణానికి స్నానము, ఇందాక చెప్పినట్టుగానే ఎవరైనా పోయినప్పుడు కూడా స్నానాలు చేసి రండి అంటారు చూడండి, ఆ అర్థం కూడా వస్తుంది. లేదా స్నానం చేసి వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని వెళ్ళి కుర్చీలో కూర్చోవడం. ఇవన్నీ అలాగే ఉంటాయి. ఈ నక్షత్రాలన్నీ కూడా ఆ లోపలే గూఢార్థంగా కిందని మరొక అర్థంలో కూడా కనబడుతుంది. మాయిస్టన్, అభిషించ అంటే చూడండి, అభిషేకం చేయడం. అభిషేకం చేయాలి అంటే ఆ నదీ జలాలు తీసుకొని వచ్చి అభిషేకం చేస్తారు. ఇన్ఫాక్ట్ రాజ్యాభిషిక్తుని చేసినప్పుడు కూడా మనకి దానివేర సూరకర్ణలో చూపిస్తారు. కర్ణుడికి నీకు రాచరికం కదా కావాలి, ఆచార్య పెద్ద డైలాగ్ ఉంది కదా, అందులో అతను అంటాడు, పవిత్ర నదీ జలాలన్నింటినీ తెప్పించండి, ఆ నదీ జలాలతో నేను అభిషేకం చేసి ఇప్పుడే రాజ్యాభిషిక్తుడిని చేస్తానంటాడు కర్ణుడిని దుర్యోధనుడు. కనుక నీళ్లు చల్లబడడం. ఓకే, ఎందుకంటే ఉగ్రత్వముతో ఉన్న రూపం మీద మీరు నీళ్లు చల్లితే తప్ప అతను శాంతించడు. అందుకే చూడండి, శివాలయంలో చేసే అభిషేకము, రుద్రాభిషేకం ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో ఉగ్రత్వము పొందకుండా ఉండడానికి ప్రయత్నము చేసుకుంటూ ఉండడం, తనని తాను శాంతింప చేసుకుంటూ ఉండడం, ఇది ఒక పెద్ద ట్రేట్ ఉత్తరాభాద్రుడు. కోపం రాకూడదు, ఎవరిని తిట్టకూడదు, కోపం రాకూడదు అని కాన్స్టెంట్ గా అనుకుంటూ ఉండడం. అనుకోకుండా ఒక్కొక్కసారి అతి పెద్ద ఉగ్రత్వాలు పూనడం. ఇది కొన్ని స్పెసిఫిక్ హౌసెస్ కి కనెక్ట్ అయినప్పుడు ఎక్కువ వస్తుంది. 3వ ఇంటికి, 6వ ఇంటికి కనెక్ట్ అయి ఉన్నాయి యాంగర్ ఇష్యూస్. అంటే
భరించలేనంత పట్టలేనంత కోపం ఒక్కసారిగా వచ్చేది. తృతీయ షష్టమాలు ఎందుకంటే థర్డ్ హౌస్ లో కారకత్వం ఎవరు? కుజుడు. ఓకే, ఆరో ఇంట్లో కారకత్వం కూడా కుజుడు. సో అలాంటి చోట్లకి కనెక్ట్ అయి ఉన్నప్పుడు అంటే షష్టమాధిపతి డిస్పోజిటర్ వచ్చి మీకు ఉత్తరాభాద్రలో ఉన్నాడు. తృతీయాధిపతి డిస్పోజిటర్ ఉత్తరాభాద్రలో ఉన్నాడు. తృతీయంలో ఉత్తరాభాద్ర ఉంది. ఓకే, కస్ప్ అలా కూడా మీకు ఆ రావచ్చు. రెండవది, ఇది కామ నక్షత్రం, డబ్బు సంపాదన మీద పడి ఉన్న నక్షత్రం. ఎలాగైనా నా పిల్లల్ని, నా కష్టాలు, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అన్న దాని మీద ఉండడం, లేదా పిల్లలకి, నా భార్యకి రేపు ఉదయం నేను వెళ్ళిపోయినా ఏ కష్టం రాకూడదు అన్న దీని మీద కాన్స్టెంట్ గా ఉండడం. అంటే ఇది ఎలాంటి వాడికైనా, రిక్షా తొక్కుకునే వాడికైనా ఇదే ఉంటుంది, బాగా ఉద్యోగం చేస్తున్న వాడికైనా ఇదే ఉంటుంది. సో అందుకు అడ్డంగా ఏదైనా వస్తుంది, నాకు రావాల్సిన సౌమ్యం ఎవడో ఆపుతున్నాడు, అడ్డుపడుతున్నాడు, ఇది నాకు చెందవలసింది లేదా ప్రయత్నం చేస్తే చెందుతుంది అని అనిపిస్తే అక్కడ విరుచుకు పడిపోతూ ఉంటాడు కోపంతో. అలాగే ఆలింగనం చేసుకోవడం, కౌగిలింత, అది కూడా అభిషించంతలోకి వస్తుంది. ఆ ఆ, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడము, దాన్ని ఆచరణలో పెట్టడం, లేదా ఏదో మనిషి ఫలానా ఏదో ఇలా నడుస్తున్నాడు అనుకుందాం. ఇలా నడుస్తుంటే "అయ్యో, మీరు ఇండియాలో ఉన్నారండి, ఎడం వైపు నడవాలి, కుడి వైపు నడవకూడదని ఎవరో చెప్పారు అనుకోండి, వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకుని రేపు ఉదయం నుంచి ఎడం వైపు నుంచి నడుస్తూ ఉండడం. లెర్నింగ్ అండ్ రెజల్యూషన్. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను, తప్పు చేయడము, ఆ తప్పులో నుంచి ఏదైనా గుణపాఠం నేర్చుకోవడము, దాంట్లో నుంచి రెజల్యూషన్ తీసుకోవడం. ఓకే, ఇంకెప్పుడు ఆ తప్పు చేయను అంటూ ఉండడు. అంటే కాన్స్టెంట్ గా మనిషి వృద్ధిలోకి వస్తూ ఉండడు. అలాగే ఆ, ఈ మోచేతి నుంచి అరచేతి మధ్యన ఉండే భాగం, ఆ భాగానికి కూడా ఏమైనా దెబ్బలు అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఇది కూడా ఫోర్ ఆర్మ్ అంటారు. ఆ ఫోర్ ఆర్మ్ కూడా దీంట్లోకి వస్తుంది. అభిశృణ్వంతో, ఎమోషనల్, కాన్స్టెంట్ గా ఎమోషనల్ అయిపోతూ ఉండడం, ప్రతి దానిని ఎమోషన్ తోని కనెక్ట్ చేసుకోవడం, ప్రతి దానికి ఎమోషనల్ అయిపోవడం. ఓకే, రెండవది సారాన్ని గ్రహించడం. ఓకే, యాక్చువల్ గా వీళ్ళు ఇంకొక విషయాన్ని చెప్తారు, ఈ 27 నక్షత్రాలు కూడా సోమయజ్ఞాన్ని చేస్తున్నాయి. ఓకే, సోమయజ్ఞం ఎలా చేయాలి అన్నదానికి ఒక పెద్ద ప్రొసీజర్. ఆ సోమయజ్ఞంలో ఆఖరికి సోమరసాన్ని తీస్తారు. సోమరసము అని ఈ రోజు టైప్ చేసి చూసారు అనుకోండి, నిఘంటువులో మీకు రకరకాలు ఇది ఉంటుంది. ఒక చోట ఏమో సారాయి అని ఉంటుంది కూడా. ఓకే, కానీ అది ఈ రోజుకి మనం వర్తింపజేయలేం. అది ఏమిటి తీసేవారు, ఎలా తీసేవారు అన్నది మనకి తెలియదు. అభిశృణ్వంతో అంటే పితకడం, పాలు పితుకుతాం కదా గోమాతకి, అలాగే సోమరసాన్ని పిండుతారు. పాలు పిండినట్టు సోమరసాన్ని పిండి, ఆ సోమరసాన్ని యజ్ఞం అయిపోయిన తర్వాత సోమరసాన్ని తాగుతారు. ఆ ప్రాసెస్ ని అంటే ఆఖరుగా వచ్చింది, లేదా క్షీరసాగర మథనం కూడా ఇందులో మీకు కనబడుతూ ఉంటుంది ఒక థీమ్ గా, మొత్తం 27 నక్షత్రాలు. ఈ క్షీరసాగర మథనం అయిపోయిన తర్వాత ఆఖరుగా వచ్చిన అమృతం మీకు ఉత్తరాభాద్రలో వచ్చింది. ఉత్తరాభాద్రలో కూర్చుని సోమరసాన్ని తాగడం మొదలు పెట్టారు దేవతలు. ఓకే, కనుక ఆ అమృతం వస్తోంది కాబట్టి అమృతానికంటే కొద్దిసేపు ముందు ఐరావతము అంటారు కదా. ఇది చూడండి, అహిర్బుధ్న్య అన్న దాంట్లో నిజానికి ఇది పాము అని అంటున్నాం కదా, ఈ పాముతో పాటు అహిరావతము లేదా ఐరావతము అనే అర్థంలో ఇంద్రుడి యొక్క వాహనం ఏనుగు తెల్లగా ఉంటుంది కదా, ఈ ఏనుగుని ఐరావతము అంటారు. ఈ ఏనుగు కుచ్చేశ్రవం తర్వాత వచ్చింది. ఈ ఏనుగు నిజానికి ఏనుగు కాదు, పాము. ఓకే, ఎందుకంటే తెల్లగా ఉంటుంది, తెల్లటిది పాము, కాకపోతే ఏనుగులాగా చలామణి అవుతుంది. కారణం ఏంటి అంటే ఏనుగు అంత ఉంది పాము, అంత పెద్ద పాము అన్నమాట. అందుకు ఆ ఏనుగు కూడా ఇక్కడ మీకు కనబడుతుంది, ఈ ఐరావతం కూడా కనిపిస్తుంది. ఓకే, తర్వాత అంటే ఉమ్, సారాన్ని, జీవితం యొక్క సారాన్ని చాలా తొందరగా గ్రహించగలగడం. ఓకే, అదే అన్నాం కదా, శ్మశాన వైరాగ్యము, ఏవేవో ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ప్రపంచం ఎలా నడుస్తోంది, ఆ అసలు దేనికోసం ఇదంతా చేస్తున్నారు జనాలు, వీటి మీద చాలా మంచి అవగాహన ఉండడం, మంచి వేదాంతం తెలిసి ఉండడం, ఇలాంటివి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ కనెక్ట్ అయి ఉండాలి ఆయా ఇళ్ళకి. ఫస్ట్ హౌస్ కనెక్ట్ అవుతోంది, 10వ ఇంటికి కనెక్ట్ అవుతోంది, 5వ ఇంటికి కనెక్ట్ అవుతోంది. ఆ, అలాంటప్పుడు మీకు ఆ వేదాంత ధోరణి ఉండవచ్చు. ఆ ఎత్తుకి పై ఎత్తు వేయడం, ఈ శృణ్వంతో పదం మీకు అక్కడ కూడా కనిపిస్తుంది, మూలలో కూడా. ఓకే, ఈ శృణ్వంతో ఎత్తుకు పై ఎత్తు వేయడం, వాడు అలా చేస్తారా, మనం ఇలా చేద్దాం.
ఓకే, ఎందుకంటే రాక్షసులు దేవతలు పోరాటం అయిపోయింది, ఇప్పుడు పోరాటం సారీ మథనం అయిపోయింది, క్షీరసాగర మథనం అయిపోయింది, అమృతం వచ్చేసింది. ఆహా, వీళ్ళు ఇప్పుడు ఇంకా మనకి ఇవ్వరు అమృతాన్ని అన్న విషయాన్ని రాహు గ్రహించాడు. అంతకు ముందు పూర్వభాద్రలో రాహువే ఉన్నాడు. ఆ రాహు ఇప్పుడు ఇక్కడికి వచ్చి దేవతా రూపంలో కూర్చొని ఉన్నాడు, అది కూడా అర్థం. ఓకే, సో నాకు ఎక్కడ దక్కదో అని చెప్పి వచ్చి కూర్చొని ఉన్నాడు. ఎక్కువగా చేసేది ఇదే ఉత్తరాభాద్రలో. ఏమిటి అంటే ఫలితం దక్కదేమో అన్న బెంగ ఉంటుంది. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు, పూర్తి పని అయిపోయింది, పని అయిపోయిన తర్వాత ఫలితం దక్కదేమో అన్న బెంగ ఉండడం కూడా కనిపించవచ్చు. ఎవరైనా మా వాళ్ళని అటాక్ చేస్తారు, ఓకే, అన్న భయంతో తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, ఇంటి దగ్గర విషయానికి వస్తే కాపాడుకోవడం, ఆఫీస్ లో కూడా గ్రూపిజం ఒకవేళ ఉంటే నా గ్రూప్ వాళ్ళని నేను కాపాడుకోవడం నా ధర్మము అన్నదాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇది చూడండి, శుక్లాంబరధరం విష్ణు, ఈ శ్లోకం అందరికీ తెలుసును. ఇది చాలా మంది గణపతి శ్లోకం అని అనుకుంటాం కదా, ఇది గణపతి శ్లోకము, దాంతో పాటు విష్ణువు శ్లోకం. శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీని మీనింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ తెలుసు. ఓకే, అహిర్బుద్ధిని చూడండి, నీటి కిందన ఉన్నాడు. ఓకే, ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు. ఆ ఈ రుద్రుడు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండే రుద్రుడు, అందరి రుద్రుల్లాగా, మిగిలిన 10 మంది రుద్రుల్లాగా కాదు. ఈ రుద్రుడు మాత్రము బయటకి ఏడవకుండా, ఎమోషన్స్ చూపించకుండా, అల్లరి చెయ్యకుండా, రోదించకుండా, రుద్రుడు అంటే రోదిస్తాడు, అరుస్తాడు గట్టిగా, అరవకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నము చేస్తున్నవాడు. ఓకే, ఫస్ట్ పాదము పూర్వాభాద్ర వైపు ఉన్నది, ఉత్తరాభాద్ర మొదటి పాదము, పూర్వాభాద్ర నాలుగో పాదం అయిపోగానే మొదలవుతుంది. కానీ అక్కడ కొద్దిగా యాంగర్ ఇష్యూస్ ఉండొచ్చు. అలాగే నాలుగో పాదం మళ్ళీ రేవతి వైపు ఉంది, అక్కడ కొంత యాంగర్ ఇష్యూస్ ఉండవచ్చు, అంటే కోపాన్ని పట్టుకోలేనంతగా పెరిగిపోయేంత కోపం ఉండవచ్చు. కానీ ఇక్కడ చూడవలసిన విషయం ఏంటి అంటే ఇది లగ్నానికి కనెక్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. లగ్నానికి కనెక్ట్ అయినప్పుడు లగ్నము, లగ్న కస్పు, దాని తర్వాత లగ్న లార్డ్ డిస్పోజిటర్ అన్ని చూస్తున్నాం కదా. చూసినప్పుడు అన్ని రుద్రుల్లో ఉన్నాయి అనుకోండి, లగ్నము ఏదో ఆ రుద్రులో ఉందనుకో, లగ్న లగ్న లార్డ్ ఏదో చిత్రలో ఉన్నాడు, ఇంద్రుడు నక్షత్రం. ఇంద్రుడిలో కూడా మీకు రుత ఉంది కదా, రుత పదం ఉంది, అరుస్తాడు అన్న. లగ్న లార్డ్ చిత్తలో ఉన్నాడు. ఆ చిత్తలో ఏదో ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, వర్గోలో, ఓకే, కన్యలో ఉన్నాడు. ఆ బుధుడు వెళ్ళి ఇప్పుడు ఉత్తరాభాద్రలో ఉన్నాడు అనుకో. చాలా విపరీతమైన కోపం ఉన్న వ్యక్తి. ఓకే, లేదా ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది, అది ఇంకా కోపం వచ్చేసింది, ఇంక వీళ్ళని పట్టుకోలేదు. కోపం రానంత వరకు వీళ్ళంత శాంతమూర్తులు లేరు. కోపం వచ్చింది అయిపోయినట్టే, ఇంకా అవతల వాడు చచ్చాడు. ఓకే, హిర్బుజ్ఞ ఇస్ ద వాటర్ సర్పెంట్. నీటి ఇప్పుడు ఈ మధ్యన నేను ఏవో చూసుకుంటే యూట్యూబ్ లో నాకు కనిపించిన విషయం ఏంటి అంటే మరీనా ట్రెంచ్ అని ఉంది. మరీనా ట్రెంచ్ అంటారు. భూమి పైన ఉన్న కొండల మీదకి అన్నిటి మీదకి మన వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అట్ట అడుగున భూమికి ఉన్న ఈ ఓషన్ బెడ్ అంటాం, మరీనా ట్రెంచ్ అంటాం. ఎక్కడైతే సముద్రం ఉందో అట్టడుగున లోతుకి వెళ్ళి ఆ సముద్రం కిందని ఎంత ఉంది, ఏమిటి ఉంది, ఎలా ఉంది అన్న విషయం మీద మన వాళ్ళకి పూర్తి అవగాహన ఇంకా లేదు. ఓకే, సైన్స్ ఇంత వృద్ధిలోకి వచ్చినా సరే ఆ కిందన ఏవో జంతుజాలాలు, జీవజాలాలు ఉన్నాయి. అవి ఏమిటి పూర్తిగా ఉన్నాయి, అన్ని స్పీసీస్ ని మనం కౌంట్ చేసామా లేదా ఇప్పటికి అన్న క్లారిటీ ఇంకా లేదు. సో ఈ ఈ నాగ ఏదైతే ఉందో, ఈ ఉత్తరాభాద్ర ఏదైతే ఉందో, అది అక్కడి జాగాన్ని రూల్ చేస్తాం. సో అక్కడ ఏవో ఉన్నాయి, సీక్రెసీ. ఓకే, సీక్రెటివ్ గా ఉండడం, తను ఏమనుకుంటున్నాడో అవతల వ్యక్తి గ్రహించడం చాలా కష్టం, లేదా గుంభనంగా ఉంటుంది. చూడండి, నీరు ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పు భూమి మీద మొదలుకొని పైకి ఎగస్తుంది, కానీ ఎంత ఎత్తుకి నిప్పు ఉందో కనబడుతుంది, ఎంత దూరం పైకి వెళ్ళిందో. ఉపరితలం మీద మీరు నీటిని చూస్తున్నారు అనుకోండి, ఏదో నది మామూలు ఒక తటాకం ఉంది, దాని ఎదురుగుండా నించుని చూస్తున్నారు, నీరు మామూలుగా నిశ్చలంగా ఉంది, కదలడం లేదు. అప్పుడు అది ఎంత లోతు ఉంటుందో ఎవరైనా అడగాలి, ఏమండి ఇక్కడ ఎంత లోతు ఉంటుంది అని. ఏమో 100 అడుగులు ఉండొచ్చు, 5 అడుగులు ఉండొచ్చు, రెండు ఒకలాగే ఉంటాయి పైనుంచి చూడడానికి. అంటే ఎంతటి లోతైన వాళ్ళు అన్నది వారితో మాట్లాడితే కానీ మీరు తెలుసుకోలేరు. ఇది ఉత్తరాభాద్రకు ఉన్న మరొక ట్రేట్. ఓకే, అది కాకుండా నీటిలో ఒకవేళ ఈ స్కూబా డైవింగ్ అవి చేస్తారు చూడండి, నీటిలో ఒకవేళ అడుగులు వేయాలనుకోండి చాలా కష్టం, నడవలేరు నీటిలో. ఓకే,
ఎందుకంటే నీరు చాలా ప్రెషర్ ఇస్తుంది పైన గుండెల పైన మీ కింద నీటిలో మునిగి ఉన్నారు అనుకుందాం, గుండెల మీద చాలా విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. సో చాలా ప్రెషర్ ని జీవితంలో హ్యాండిల్ చేయడం, అంత ప్రెషర్ ఉంటే తప్ప తోచదేమో అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఆఫీస్ లో కూడా సరే, పది పది మందిని 10 రకాల పనులు చేస్తూ, ఆ 10 రకాల పనులు చేస్తేనే వీళ్ళకి మనస్తృప్తి. ఖాళీగా ఉన్నారంటే వేరెత్తిపోతుంది. ఓకే. బాగా అడుగు నుంచి మూలకెళ్ళి కిందకెళ్ళి మూలాల్లోకి వెళ్ళి విషయాన్ని పరిజ్ఞానంతో ఆ, తెలుసుకోవడం, ఇవన్నీ మంచి ఆ, ఇందులోకి వస్తాయి. ఒక్కటేంటి అంటే ఒక్కసారిగా ఉమ్, పిచ్చి కోపడం రావడం ఈ అహిర్బుద్ధినియలో అది కనిపిస్తుంది. గంగలో చూశారంటే మంచి ఫర్టిలిటీ ఉండడం, ఖచ్చితంగా పిల్లలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. పూర్వ భాద్రలో మాత్రము పిల్లలకి ఇబ్బంది ఉన్నది మనం గ్రహించాము. ఉత్తర భాద్రలో ఆ ఇబ్బంది జనరల్ గా కనిపించట్లేదు. చాలా వరకు మీకు ఇది హై ఫర్టిలిటీతో కూడుకున్న నక్షత్రం, ఎందుకంటే నీరు ఉంది కాబట్టి. ఎందుకంటే పిల్లలు కడుపులో ప్లసెంటాలో ఉంటారు, నీటిలో ఆడుతూ ఉంటారు. మీరు పూర్వభాద్రలో వేడి ఉంది, ఆ వేడికి పిల్లలు కలగడం కష్టం. పిల్లలు కలగాలి అంటే నీరు కావాలి. ఓకే. ఆ చాలా మంచి టాలెంట్ ఉండడము, కానీ అలాగే గర్వము కూడా కలిగి ఉండడం. నాకు చాలా టాలెంట్ ఉంది అన్న విషయం వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది. కానీ ఇందులోని గర్వం బయట అక్కడ పూర్వాషాఢలో ఉన్న దాంట్లో కనబడదు. కానీ ఆ, లోపల లోపలగా నాకు చాలా విషయం తెలుసు అన్న కొంత గర్వము కూడా మీకు కనిపించవచ్చు. అలాంటివి కనిపించాలి అంటే 10వ ఇంటి కనెక్షన్, 1వ ఇంటి కనెక్షన్ ఉండాలి. ఓకే. అక్కడ పూర్వాషాఢలో చెప్పినప్పుడు కూడా చెప్పిన విషయం ఏంటి అంటే, గర్వం ఎందుకు ఉంది అంటే బాగా అన్ని విషయాలు తెలుసును కనుక ఆ గర్వం ఉన్నది. గంగకి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఓకే. ఆ, దీంట్లో ఏది చెప్పినా సరే దాన్ని ఏదో నెగటివ్ గా తీసుకొని, దాన్ని ఏదో పెద్దగా ఊహించేసుకొని అలాంటి పిచ్చి పనులు చేయవద్దు. ఎందుకంటే ఊరికి ఆషామాషి గడికి ఏం గర్వం ఉండదు, ఉండే అవకాశం లేదు. బాగా తెలుసున్న వాడికే గర్వం ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మన వాళ్ళు కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, వింటూ ఉంటాను అప్పుడప్పుడు, నేను అంటూ ఉంటా కూడా, ఎందుకే ఇలాంటివన్నీ పిచ్చి కామెంట్లు చేస్తారని. ఏదో ఎవరి గురించో మాట్లాడుతుంటే ఏదో చూస్తున్నాం, చాగంటి వారిది ఏదో వస్తుంది అని బోళ్ళంత గర్వం అటండి అని. ఆయన చెప్పిందంతా విన్నావా? ఆయన చెప్పింది ఏదో విను, ఆయన గర్వం ఉంటే నీకెందుకు, లేకపోతే నీకెందుకు? ఆయన చెప్పిన దాంట్లో 1% మనకు తెలియదా? ఆయనకి బోళ్ళంత గర్వం, నీకేమి రాదు, నీకు బోళ్ళంత గర్వం ఉంది. అందుకే ఆయన గర్వం గురించి మాట్లాడుతున్నాం. ఓకే. అన్ని తెలిసిన వాడికే ఆ మాత్రం ఈ మాత్రం గర్వం ఉంటుంది. ఏమి తెలియని వాడికి గర్వం ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు, ఎందుకంటే వాడికి ఏమి రాదు కాబట్టి. అచ్చా. ఆ ఇంకోటి కూడా మనం ఏం చూసాము, భగీరథ ప్రయత్నం చేసినప్పుడు చాలా సార్లు బ్రేక్ అయ్యి ముందుకు వెళ్ళిన గంగ, ఇది కూడా మీకు కనిపించవచ్చు. మిగిలినవి జనరల్ గా అంటే అటువైపు తీసుకెళ్ళాలి, ఆ గంగ వైపు తీసుకెళ్ళాలి. మామూలుగా తీసుకుంటే ఉత్తరాభాద్ర చాలా కేక్ వాక్. ఓకే. జీవితం చాలా కేక్ వాక్ లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేనికోసం పెద్దగా తపన పడరు. ఓవర్ గా తపన పడిపోవడం, పూర్వభాద్రలో విపరీతమైన తపన. నేను అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి, అది సాధించేయాలి, ఇది ఉత్తరాభాద్రలో రిటైర్ అయిపోవాలి. ఓకే. నేను అసలు ఏమీ చెయ్యకుండా ఉండడానికి ఏం చేయాలో అది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చేయాలి? నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కనుక నేను ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళది అయిపోయింది అనుకో, వీళ్ళకి చేయవలసింది నేను చేసేస్తే నాకు నేనుగా ఏం చేసుకోక్కర్లేదు, ఎందుకంటే నాకేం వద్దు. ఇది ఉత్తరాభాద్ర. ఓకే. అది కాకుండా నీరు ఉంది కాబట్టి మెమొరీ. ఓకే. దీని గురించి మనం పూర్వాషాఢలో కూడా మాట్లాడుకున్నాం, అది ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. సరే. ధ్రువుడు గురించి చూడండి. ధ్రువుడి కథ మనం పూర్వభాద్రలో కూడా చెప్పుకున్నాం, అందుకే పూర్వభాద్ర విన్నాక ఉత్తరభాద్ర వినండి. ధ్రువుడు విపరీతమైన తపస్సుని ఆచరించిన తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. ఓకే. తాను పడ్డ అవమానాన్ని చెప్పాడు. ఇలాగ తండ్రి గారి ఒడిలో కూర్చుందాని ప్రయత్నం చేశాను, నన్ను గెంటేశారు, నేను పనికిరాంట, అర్హుణ్ణి కానుట. తండ్రి గారి ఒడిలో ఎందుకు నాయన, నువ్వు నా ఒళ్ళో కూర్చో అని చెప్పి తనను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు విష్ణుమూర్తి. మీ తండ్రికే తండ్రిని నేను, కాబట్టి నా ఒళ్ళో కూర్చోవాలి. ఓకే. కనుక ఉత్తరాభాద్రలో మీకు ఏం కనిపిస్తుందంటే పూర్వభాద్రలో చేసిన తపస్సు యొక్క ఫలితము నుంచి వచ్చిన ఆ, ఏమంటారు పొజిషన్ కనిపిస్తుంది. ఓకే. దీంట్లో ఉత్తరాభాద్రలో ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఉత్తరాభాద్రలో ఒకవేళ జీవితం సెటిల్ అయిపోయింది, ఓకే, ఉత్తరాభాద్ర బ్రహ్మాండం పనిచేస్తుంది. ఉత్తరాభాద్ర విషయంలో ఏ కారణానికైనా, ఓకే, మీరు చూడవలసిన సెటిల్మెంట్ ఏం చూస్తారు? డబ్బు సంపాదిస్తున్నాడా లేదా, ఇవన్నీ చూడడానికి ఏం చూస్తారు? 10వ ఇల్లు చూస్తారు, 1వ ఇల్లు చూస్తారు.
ఆరో ఇల్లు చూస్తారు కదా. ఇవన్నీ సరిగ్గా ఉంటే ఉత్తరాభాద్ర బాగుంటుంది. లేదా ఉత్తరాభాద్ర ఏం కలిగిస్తుంది? రిటైర్మెంట్ ని, లేజినెస్ ని, అలసత్వాన్ని కలిగిస్తుంది ఉత్తరాభాద్ర. ఏ పని చెయ్యకూడదు అన్నవాడు ఏమిటవుతాడు? లక్ష్మిని సంపాదించగలడు? సంపాదించలేడు కదా. ఏ పని చెయ్యక్కర్లేకుండా కూర్చుని 10 మందిని శాసించగలిగేటంతటి ఆ, విద్వత్తు ఇతను సంపాదించుకోగలిగి ఉంటే అతని దగ్గరికి ఉత్తరాభాద్ర డబ్బుతో ప్రత్యక్షం. ఓకే. ఏ పని చేయకుండా మొదటి రోజుల్లో కూడా ఆడుకున్న వాడికి ఉత్తరాభాద్ర నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే చేయవలసిన సమయానికి చేయవలసిన పని పూర్వభాద్రలో తను చేసి ఉండాలి కదా. చేసి ఉంటే అప్పుడు దాంట్లో నుంచి ఫలితాన్ని ఉత్తరాభాద్రుడు అనుభవించవచ్చు. నువ్వు ఆ పని ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నావు, కొద్ది రోజులు గడిచిపోయాయి, 35-40 ఏళ్ళు వచ్చాయి అనుకోండి. అప్పుడు ఏంటంటే ఇంకా జీవితంలో సెటిల్ అవ్వలేదు, ఇంకెప్పటికీ అవ్వలేదు, అలాగే ఉంటుంది. పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. కొంచెం ఎగ్జాంపుల్స్ లోకి వాటిలోకి వెళ్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. సరే. సో ధ్రువుడు ఏం కోరుకున్నాడు? నాకు ఎప్పటికీ చిరకాలము నిలిచిపోయేటంతటి ఆ పేరు ప్రతిష్టల్ని, ప్రఖ్యాతుల్ని ఇవ్వు. సరే, నిన్ను ఒక నక్షత్రాన్ని చేస్తున్నాను, ధ్రువ నక్షత్రంగా నువ్వు కొలువై ఉంటావు అని. ఓకే. కనుక వీళ్ళు ఆ, తమ పేరు ప్రతిష్టల కోసం వారు పడ్డ అపనిందలు ఏమైనా ఉంటే వాళ్ళ మీదన ఎవరైనా ఈసడింపుగా చూసినవి, వాళ్ళ మీదన ఏమైనా అంటే ఇన్సల్ట్ అంటాం చూడండి, ఇన్సల్ట్స్, వీళ్ళు డబ్బులేని వాళ్ళు అని ఇన్సల్ట్ పొందడం, లేకపోతే పూర్వభారతంలో కూడా మాట్లాడుకున్నాం ఇవన్నీ. ఈ ఇన్సల్ట్ పొందడం, ఎక్కడ ఇన్సల్ట్ పొందినా ఆ ఇన్సల్ట్ గుర్తుపెట్టుకుని చిన్న వయసులో పొందిన ఇన్సల్ట్ మీద పనిచేసి ఎలాగోలా డబ్బు ఎలా సంపాదించాలి అన్నదానికి మాస్టరీ చేసి ఉండడం. ఓకే. ఎందుకంటే ఈ నక్షత్రము చాలా హైలీ స్పిరిచువల్ కానీ హైలీ మటీరియలిస్టిక్ రెండు కనిపిస్తాయి మీకు దీంట్లో. అంటే ఒకే మనిషిలో, అదే చెప్తున్నా కదా, రెండు ముఖాలు కలిగి ఉండడం. విపరీతంగా డబ్బు సంపాదించాలన్న కోరిక, విపరీతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలన్న కోరిక, రెండుకి అవధులు లేవు, రెండుకి పైకి వెళుతూ ఉండాలన్న దాని మీద ఉంటాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత తన వాళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత ఇంక డబ్బు సంపాదించవలసిన పని లేదు అని అనిపించిన తర్వాత దానికి ఒక పెద్ద నంబర్ ఉంటుంది. ఆ నంబర్ రీచ్ అయిపోతున్నాడు అని తెలిస్తే ఇంకా దాని మీద వ్యామోహం ఉండదు. ఇంక డబ్బు డబ్బు వదిలేస్తాడు పూర్తిగా. ఓకే. సరే. లక్ష్మీ నరసింహ గురించి చెప్పేశాను. ఇక్కడ కూడా ఈ బ- ఏమంటారు, పొజిషన్ లో కూర్చోబెట్టుకోవడం అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కదా విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత ప్రహ్లాదుడికి పట్టం కట్టాడు. అలాగే ధ్రువుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎక్కడ లేనంతటి ఘనకీర్తిని ఇచ్చాడు. కనుక డబ్బు, ఓకే, డబ్బు చాలా బాగా వస్తుంది ప్రొవైడెడ్ మొదటి మొదటి అంకంలో, అంటే ఏదో 20 ఏళ్లకు ఉద్యోగం వస్తుంది అనుకుంటే 20 నుంచి 30 విపరీతంగా కష్టపడితే ఆ తర్వాత ఇంకా కష్టపడవలసిన అవసరం లేకుండా డబ్బు సంపాదించుకోగలిగినంతటి ఆ ఇదిని తాను ఇవ్వగలడు. కానీ వీళ్ళు ఉద్యోగం దేనికి చేస్తారు అంటే, ఒకటే మా ఆఫీస్ లో కొందరు ఉన్నారండి, ఒక 4-5 పాపం వాళ్ళకి ఏం తెలియదు. నేను కూడా ఉద్యోగం మానేశాను అనుకోండి, వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు, అందుకు నేను ఈ ఉద్యోగం కంటిన్యూ చేస్తాను, వాళ్ళ కోసం చేసేస్తాను. లేకపోతే మా ఇంట్లో నుండి మా ఆవిడకి ఏవో ఇంకో 2-3 కోరికలు మిగిలిపోయి అవి తీర్చేస్తే అప్పుడు నేను ఉద్యోగం మానేయచ్చు. ఇలా ఉంటుంది వీళ్ళ ప్రణాళిక, వీళ్ళ పనిచేసే ఇది దాని మీద ఉంటుంది. డబ్బు అవసరం ఉంది అంటేనే చేస్తారు పని. డబ్బు అవసరం లేదు, అసలు ఏ పని చేయకుండా కంప్లీట్ గా ఏమంటారు సెక్లూషన్, అసలు ఎవరిని కలవకుండా ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు, సన్యాసం తీసుకున్నట్టుగా. ఓకే. అష్టలక్ష్ములు, దీనికి ఈ అష్టలక్ష్ములు మీకు పనికొస్తాయి. ఉత్తరాభాద్రలో ఏంటి అంటే అష్టలక్ష్ములు ఆ, కరుణ కురిపిస్తున్నారు. ఎందుకంటే అంతటి తపస్సు పూర్వభాద్రలో చేసి మనిషి వచ్చి ఉన్నాడు కాబట్టి ఈ జన్మలో ఉత్తరాభాద్రలో మీకు ఆ లక్ష్ముల యొక్క అనుగ్రహం ఉంది. ఎప్పుడు కలుగుతుంది అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే, ఇందాక చెప్పినట్టుగాని ఇంతకు ముందు నువ్వు పని చేసి ఉంటే లక్ష్మి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఉద్యోగం చేసి కొద్ది రోజులు స్థిరపడ్డ తర్వాత లక్ష్మి అనుగ్రహం వస్తుంది. ఓకే. దీనికి మహానగరంలో మాయగాడను సినిమా ఉంది, చిరంజీవిది. అందులో వేటూరు సుందరరామూర్తి ఒక పాట రాశాడు అష్టలక్ష్ముల మీద. అది ఖాళీ ఉన్నప్పుడు వినండి. దాంట్లో అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మి అన్నిటికంటే ఇంపార్టెంట్ నేర్పిస్తాడు. ధైర్యలక్ష్మిగా, వీరలక్ష్మి అంట. ఆ ధైర్యలక్ష్మి ఎక్కువ కలిగి ఉంటుంది ఉత్తరాభాద్రలో. ఓకే. సో ఎప్పుడైతే ఆ, అది విపరీతం అయిపోతుంది, ఎందుకంటే ఆర్డినరీగానే ధైర్యలక్ష్మి ఎక్కువ ఉత్తరాభాద్రలో. అటువంటిది
చూడండి, గాడెస్ ఆఫ్ కరేజ్ అండ్ వ్యాలర్. కరేజ్ వ్యాలర్ ఎక్కడి నుంచి వస్తాయి? విపరీతమైన పరాక్రమం ఎక్కడి నుంచి వస్తుంది? మూడో ఇంటి నుంచి వస్తుంది. అందుకే అంటున్నాను, ఉత్తరాభాద్రయే బాగా పరాక్రమం కలిగినది. ఓకే, అలాంటి దాన్ని మళ్ళా తీసుకెళ్లి మూడో ఇంటితోనూ ఇంకే కామత్రి కోణాలతోనూ కలిపిన 3, 7, 11లతో కలిపితే విపరీతమైన ఆ, ధైర్యము, విపరీతమైన యాంగర్ ఇష్యూస్ ఇవి ఎక్కువ ఉంటాయి. తృతీయము, సప్తమము, లాభము వీటితో కలిసినప్పుడు యాంగర్ ఇష్యూస్. ఓకే, ఇందులో ఈ నక్షత్రంలో బుధుడు నీచపడుతుంది. జాగ్రత్తగా గమనిస్తే బుధుడు నీచపడుతున్నాడు. ఇందులో అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, పామిస్ట్రీ నేర్చుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ ఉచ్చ నీచలు వాళ్ళకు కూడా ఉంటాయి. అంటే బల్లపరుపుగా కంట కిందగా ఉంటే నీచగా ఉంది అని అంటారు. ఆ ఉద్దేశంలో తీసుకోండి, ఏ గ్రహం గురించి మీరు నీచలో తీసుకున్నా సరే. అసలు ఇందులో కూడా చెబుతుంది ఏంటి అంటే, ఉచ్చ నీచ అనేవి ఎలా వచ్చాయి అంటే, ఈ నక్షత్రము యొక్క గుణాలకి గ్రహము యొక్క గుణాలు కాంట్రడిక్ట్ అయినప్పుడు, దాని గుణము దీని గుణము ఒకటి కానప్పుడు ఆ నక్షత్రంలో ఈ గ్రహము నీచబడుతున్నది అన్న అర్థంలో. అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో ఉన్నప్పుడు వీటిని నీచల కింద చూపించారు. అంతేకాని ఏదో బుధుడు ఉత్తరాభాద్రలో ఉంటే సరిగ్గా పనిచేయడు, తక్కువ ఫలితాన్ని ఇస్తాడు, లేకపోతే నెగటివ్ ఫలితాలు ఇస్తారు అనే ఉద్దేశంలో జనాలు ఇంకా ఉన్నారు అంటే వాళ్ళు అవివేకంలో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. అలాగా పని చేయవు రిజల్ట్స్, అలా రావు. ఓకే, సరే. బుధుడు యొక్క గుణాలని దీని గుణాలతో మీరు వెతికి చూడండి. బుధుడు భూతత్వ రాశుల్లో ఉచ్చలో ఉంటాడు. బుధుడు చూడండి, వర్గోలో కన్యలో ఉచ్చ పొందుతున్నాడు, అది భూతత్వ రాశి. ఉత్తరాభాద్ర నీటిలో ఉంటుంది. నీరు కంప్లీట్ గా నీరే ఉంది, ఇంకేం లేదు అక్కడ ఉత్తరాభాద్రలో. ఓకే, నీరు నీరు చిమ్ముతూ ఉంటుంది బయటకు, లేదా నీటిలో నివసించే పాము అయి ఉంటుంది. మెర్కురీకి, బుధుడికి అస్సలు నీరంటే ఇష్టం లేదు. ఎక్కడ భూమి ఉంటుందో అక్కడ డబ్బు, ఎందుకంటే బుధుడు డబ్బు కారకుడు. ఉత్తరాభద్ర అసలు నేను ఉద్యోగం చెయ్యను, ఉద్యోగం మానేస్తాను, దానికి కారకుడు. ఓకే, ఉత్తరాభద్ర అంటే ఉద్యోగం మానేస్తాను, ఇది అర్థం. సరే, మర్కరీ బుధుడు కాపీ క్యాట్, అంటే అనుకరణ బాగా తెలిసినవాడు. అనుకరణ అన్న పదం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఒక్కోసారి చాలా అవసరం. ఇప్పుడు ఒక మనిషి ఒక పని చేసి జీవితంలో వృద్ధిలోకి వచ్చాడు అనుకుంటా, ఆ మనిషిని అందరూ అనుకరిస్తారు. ఇప్పుడు ఏదో ఒక అతను ఒక వ్యాపారం పెట్టాడు, ఏదో బైకులు తయారు చేసే కంపెనీ పెట్టాడు అనుకుందాం. మరో 10 మంది అతన్ని చూసి అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అతన్ని అనుకరించి అదే బైకులు పెట్టే సంస్థని వేరే పేరుతో మరికొన్ని బైకులు వెలుస్తాయి. దానివల్ల ఏమైంది? మరికొంత కాంపిటీషన్ పెరిగింది, మరికొంత బిజినెస్ పెరిగింది, మరికొంత ఏమంటారు, వినియోగదారులకు మరింత తక్కువ ధరకి బైకులు అమ్మగలిగే అవకాశం వచ్చింది కదా. ఇది మంచిగా జరిగింది. ఒక్కొక్కసారి అది కూడా అవసరం. అంతేగాని ఇది బుధుడు చెడ్డవాడు, గురువు మంచివాడు అలా తీసుకోవద్దు దయచేసి. ఓకే, ఎవరి తత్వము వారిది. ఒక్కో చోట ఏది అవసరమో అది అవసరం, మరో చోట మరోటి అవసరం, అది అవసరం. అన్నిటినీ ఒకదాన్ని పెట్టి తోచాలని చూడకండి. గురువు అలా చెయ్యడు. గురువు ఏంటి అంటే, ఆ, గురువు కాపీ చేయడానికి ఇష్టపడడు, ఏదైనా కొత్తగా తయారు చేయడానికి చూస్తాడు. ఒకళ్ళు చేసిన దాన్ని అనుకరించడు, దాంట్లో నుంచి ఏదైనా ప్రేరణ పొంది మరొకటి, ఏదో బైకుల కంపెనీ ఒకటి తయారు చేసాడు, కార్ల కంపెనీ గురువు తయారు చేస్తాడు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నాం. ఓకే, ఆ ఇంకోటి ఏంటంటే, బుధుడు ఇంతకు ముందు ఏదైనా నిర్ధారింపబడి ఉన్న దాని మీద మాత్రమే బుధుడు వెళ్తూ ఉంటాడు. మీకు ఉదాహరణకి జ్యోతిషంలోనే నేను మీకు చెప్తాను. కొంతమంది ఉంటారు, ఓకే, పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏంటంటే, ఏదైనా చెప్పామనుకోండి, ఇది ఎందులో రాసి ఉందండి అని అడుగుతారు. ఇప్పుడు ఏదో ఆ, సప్తమాధిపతికి లేదా సప్తమానికి పంచమ భాగ్యాలు కనెక్షన్ వచ్చినప్పుడు బ్రహ్మచర్యం వస్తోంది అని అన్నాం అనుకో, ఇది ఏ పుస్తకంలో రాసి ఉంది అంటారు. ఇది బుధుడు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా పుస్తకంలో రాసి ఉంటేనే వాళ్ళు అక్కడ చూసి అది చెప్పగలరు. ఇది వాళ్ళు, నా ఉద్దేశం ప్రకారం. ఓకే, ఏ పుస్తకంలోనే రాసి ఉండక్కర్లేదు. 10 జాతకాలు, 100 జాతకాలు, 500 జాతకాలు పట్టుకుని దాంట్లోని ఉన్న కాంబినేషన్స్ ని వెతికి, ఓహో ఈ గ్రహాలు ఇలా కలిసి ఉంటున్నప్పుడు ఈ ఫలితం వస్తుంది అని చెబుతున్నాడు అనుకోండి, అది గురువు. ఓకే, మనం ఎటువైపు ఉండాలి? రెండు వైపులా ఉండాలి. ఓకే, ఎక్కడో దగ్గర రాసి ఉంది అనుకోండి, మనం పెద్దగా జనాలను ఒప్పించవలసిన పని ఉండదు.
ఆల్రెడీ రాసి ఉన్నదే మళ్ళీ చెబుతున్నాం. ఎక్కడ రాసి లేదనుకోండి, మనం ఎక్కడో దగ్గర రాసి చెప్పవలసి వస్తుంది. అది ఇప్పుడు నేను చేస్తున్నాను. ఓకే. మెర్క్యూరీ బుధుడికి డబ్బు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఉత్తరాభాద్రలో ధనము అనవసరంగా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇదొక ట్రేట్ ఉత్తరాభాద్రలో. ఆ ఉత్తరాభాద్రలో అనవసరంగా డబ్బు ఖర్చు, అక్కర్లేని వాటికి వేస్ట్ అవుతూ ఉంటుంది. ఏదో ఏదో ఉంటుంది పని, ఆ పని 10 రూపాయల పని, దానికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ ఈ జాతకుడి వల్లే. ఇతను ఏదో తప్పు చేయడం, ఇతను ఏదో సరిగ్గా తెలుసుకోకపోవడం, రకరకాలు చెప్తాను ఎలాగో అన్నవి ఎక్కడి నుంచి వస్తాయి చూద్దాం. అలాగే బుధుడు ఒక ఆ, ఏమంటారు, యవ్వనంలో ఉన్న వ్యక్తి. ఉత్తరాభాద్ర ఇక చనిపోవడానికి రెడీగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే రిటైర్మెంట్ ఎవరు తీసుకుంటారు? ఎవరైతే ఇంకా నా జీవితంలో మేజర్ భాగం అయిపోయింది, ఇంకా నాకు రిటైర్మెంట్, నేను ఏ డబ్బు సంపాదన చెయ్యను. నాకు డబ్బు వస్తుంది అంటే ఏదో మరో రూపంలో వస్తుంది. నాకు వాడు ఎవడో పెన్షన్ ఇస్తున్నారు, లేకపోతే నాకు ఎవడో దండం పెట్టి డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే నేను చేస్తున్న బిజినెస్ లో నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు వస్తున్నాయి తప్ప నాకు నేనుగా వెళ్ళి, నాకు నేనుగా కాళ్ళు చేతులు కలిపి పని చేయను. పని చేస్తాను, లేదా ఇంకో పని చేస్తాను, కూర్చుంటాను, కుర్చీ వేసుకుని ఓ 10 మందిని పెట్టుకుంటాను, పెట్టుకుని వాళ్ళకి ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి అని చెప్పుకుంటాను. ఓకే. ఇది ఉత్తరాభాద్ర. మెర్క్యూరీ బుధుడికి అది ఇష్టం లేదు. బుధుడు ఏంటి అంటే హస్తలో ఉచ్చ పొందుతున్నాడు, స్వహస్తాలతో పని చేయడం. ఓకే. ఎందుకంటే రేపు ఉదయం అన్ని పోయినా మన చేతులు మనకు ఉంటాయి, ఆ చేతులు మనల్ని కాపాడతాయి. ఇది బుధుడు యొక్క ఆలోచన. ఓకే. అన్ని పోయినా ఆ చేతులతో పని చేసుకోవచ్చు. మనకి ఏం పోయినా పర్వాలేదు. లక్ష్మీ నివాసంలోని ఎస్వి రంగారావు లాగా. ఓకే. ఉత్తరాభాద్ర అలా కాదు. అన్నిటికంటే ముఖ్యమైనది చేతులు కాదు, తల, బుర్ర. బుర్ర బాగా పనిచేస్తుంది అనుకోండి, 10 మందికి ఎలా పని చేయాలో మనం నేర్పించవచ్చు. కొత్త కొత్తవి కనిపెట్టి వాటిలో నుంచి ఏమైనా చేయమనచ్చు. ఇది ఉత్తరాభాద్ర ఆలోచన. ఓకే. సో దీన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్, కాంక్రీట్ థింకింగ్. కాంక్రీట్ థింకింగ్ బుధుడిది. అంటే ఇది ఇలాగే ఉండాలి అన్న దాని మీద ఉంటాడు. ఎందుకంటే ఇది నిర్ధారింపబడి ఉన్నది అన్న దాని మీద నడుస్తూ ఉంటుంది. గురువు లేకపోతే ఉత్తరాభాద్ర అలా కాదు. ఇది ఇలాగే ఎందుకు ఉండాలి, అది ఫస్ట్ క్వశ్చన్. ఇంకోలా ఎందుకు ఉండకూడదు, ఇది రెండో క్వశ్చన్. ఎందుకంటే నీటిలో బతికే వాటికి, భూమి మీద బతికే వాటికి ఉండే తేడా చూడండి. నీటిలో బతుకుతున్న వాటికి విడిగా వాళ్ళు ఆ ఏంటంటారు, ఊపిరితిత్తుల యొక్క ఇదే తేడాగా ఉంటుంది. వాళ్ళు ఊపిరి తీసుకొని వదులుతున్నారు, చేపలు ఉన్నాయి ఊపిరి తీసుకొని వదులుతున్నాయి. మనం తీసుకున్నట్టుగా వదులుతున్నట్టుగా ఉండవు, వేరే రకంగా నీటినే లాక్కుని ఆ నీటిలోంచి ఆక్సిజన్ గ్రహించి బయటకు నీటిని విడిచిపెడతాయి. కాబట్టి ఇలా ఉండొచ్చుగా. నీరు ఎందుకు గాలి ఎలా తీసుకుంటున్నాం అంటే నీటిలోంచి గాలి తీసుకుంటున్నాం. ఏది మనం ఒక నిమిషం నీటిలోంచి గాలి తీసుకోగలమా? తీసుకోలేదు. పట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. సో క్వశ్చన్ చేస్తారు దాన్ని, ఇది ఇలాగే ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండకూడదు. ఓకే. సరే, ట్రేడ్స్కి వద్దాము. విపరీతమైన కోపము కలిగిన వాడు, కానీ ఆ కోపాన్ని లోపలే 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 దాచుకుని అగ్నిపర్వతాలని బిల్డ్ చేసుకుంటున్నాడు, తయారు చేసుకుంటున్నాడు అగ్నిపర్వతాల లోపల. ఓకే. దీంట్లో మనకి ఏం కనిపిస్తుందంటే బ్లడ్ ప్రెషర్, ఒకటే లో బ్లడ్ ప్రెషర్ లేదా హై బ్లడ్ ప్రెషర్. ఇది కూడా నాకు కనిపిస్తోంది ఉత్తరాభాద్రలో, ఐదర్ లో బ్లడ్ ప్రెషర్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్. కారణం ఏంటి అంటే ఇమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేక, ఎందుకంటే అవతలి వారు గ్రహించలేరు. వీళ్ళు నీటిలో బతికే చేప, అవతలి వారు ఒడ్డున ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళకి ఏమర్థం అవుతుంది, నీటిలో బతికే చేప ఊపిరి ఎలా తీసుకుంటుంది? నీటిలో చేప ఉంది ఏడుస్తుంది అనుకోండి, కనబడుతుంది అంటే కనబడదు కదా. ఓకే. ఓకే. సో ఈ దీనికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకవేళ కోపిష్టి మనిషి అనిపించుకోవాలి అంటే చంద్రుడు ఉత్తరాభాద్రలో ఉంటే సరిపోదు. ఓకే. నా జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర అండి, నేను అసలు ఎప్పుడూ జన్మలో కోపపడలేదండి అంటే కరెక్టేనండి. మీరు చూసుకుంటున్న విధానం తప్పండి. మీరు అలా కాదు చూడవలసింది. లగ్నము కస్పు, లగ్న లార్డ్, లార్డ్ డిస్పోజిట్, ఈ మూడు ఎలా ఉన్నాయో చూడండి. అవి ఒకవేళ రుద్రుల్లోని ఇంద్రుల్లోని పడుతున్నాయి, దీనికి కూడా కనెక్ట్ అవుతుంది అంటే చాలా శాంతంగా ఉంటాడు, ప్రశాంతంగా. అప్పుడప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ఓకే. ఆ, ఇంకొకటి కాన్స్టెంట్ గా తనని తాను మటీరియల్ వరల్డ్ లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బు సంపాదన ఎంత స్పీడ్ గా చేయాలి, ఎలా చేయాలి. ఓకే. దీని మీద ఉంటాడు స్పీడ్. ఎందుకంటే రిటైర్ అయిపోయింది, నేను ఎక్కువసేపు పని చేయను, నాకు ఎందుకు ఊరికే పని చేసి వేస్ట్, త్వరగా త్వరగా బయటకు వచ్చేయాలి ఇందులోంచి. ఓకే. నా వాళ్ళు స్థిరపడిపోవాలి త్వరగా.
ఇది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అండర్లైన్ కరెంట్ అంటారు చూసారా, అది ఇంపార్టెంట్. నా వాళ్ళు త్వరగా ఎలా స్థిరపడతారు. సీక్రసీ, చూడండి తనకి పరువు ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి కదా, 60 ఏళ్ల వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఈ పోరాటం, ఈ వెర్రి. ముసిల్ నక్షత్రం మరి ఉత్తరాభాద్ర ముసిలి వాడు. ఓకే, ఎప్పుడు పరువు కోసం, పేరు కోసం, వాటి కోసం డబ్బు పోగొట్టుకుంటూ ఉంటాడు. పరువు కాపాడుకోవడానికి, పేరు కాపాడుకోవడానికి. ఉత్తరాభాద్రలో అదే ప్రాబ్లం. పరువు పోతుందేమో అనిపిస్తే మరో 10 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడతాడు, కానీ పరువు పోగొట్టు. ఓకే, సో దానికోసం ఏదైనా ఉంది అనుకోండి, అది దాచి పెడుతూ ఉంటాడు. పరువు పోయేటట్టుగా కనిపిస్తుంది ఏదైనా విషయం అంటే అది చెప్పడం అందరికి, అది 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 కిందకు ఉంటుంది బాగా, అసలు ఎవరికి ఉత్తరాభాద్రలో ఆ డీప్ సీలో కింద ఉండిపోయిన విషయాలు చాలా ఉంటాయి, బయటికి చెప్పనివి, పరువు పోతుందని. ఓకే, పూర్వభాద్రలో మనిషికి క్లారిటీ లేదు, ఎటు పరిగెత్తాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న దాని మీద క్లారిటీ లేదు. అన్నిటికీ ఓపెన్ గా ఉన్నాడు పూర్వభాద్ర. అక్కడ ఉద్యోగం వస్తే అక్కడ చేస్తాడు, ఇక్కడ ఉద్యోగం వస్తే ఇక్కడ చేస్తాడు, ఇటు వెళ్ళాలంటే ఇటు చేస్తాడు. దేనికి క్లోజ్డ్ గా ఉండడు పూర్వభాద్ర. ఉత్తరాభాద్ర అలా కాదు, కంప్లీట్లీ క్లోజ్డ్. నాకు ఇది వస్తేనే చేస్తాను, ఇంకోటి అయితే నేను చేయను, నాకు వద్దది. నువ్వు ఇచ్చి నాకు 100 కోట్లు ఇచ్చిన నాకు వద్దు, నాకు నేను చేయనది, నాకు వద్దు. ఓకే, ఇది ఒక్కొక్కసారి పాజిటివ్ గానే ఉంటుంది, ఒక్కొక్కసారి నెగటివ్ గానే ఉంటుంది. జనరల్ గా ఎక్కడికి కదలకుండా ఉండడానికి ఇష్టపడతారు, కానీ కదులుతున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు, ట్రావెలింగ్ అవుతుంది అంటే ఎవరికో హెల్ప్ చేయడానికి మాత్రమే వెళ్తున్నారు వీళ్ళు, అది గుర్తుపెట్టు. ఉత్తరాభద్ర ప్రయాణం చేస్తోంది అంటే సహాయం చేయడానికి ప్రయాణం చేస్తుంది, లేకపోతే ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆఫీస్ ట్రిప్ మీద వెళ్ళినా సరే, మా పిల్లలు వెళ్తున్నారండి, వాళ్ళు ఇబ్బంది పడిపోతారేమో, వాళ్ళకి సహాయం చేయడం కోసం నేను వెళ్తాను. లేదా ఇక్కడ ఏదో పని ఉంది, అది ఆగిపోతుంది నేను వెళ్ళకపోతే, అర్జెంట్ గా పని చేసి వెనక్కి వచ్చి ఇస్తే నా బ్యాలెన్స్ టీం ఏదైతే ఉందో ఆ టీం అంతా దాని మీద పని చేస్తారు. పాపం నా వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కనుక ఆ పని ముందు చేసేద్దాం. ఇప్పుడు తిన దగ్గర ఏమైనా పనులు ఉన్నాయి, ఆ పనులు చేయకపోవడం వల్ల టీము కాదు మరెవరు ఏ ఇబ్బంది పడరు అనుకోండి, అసలు ఆ పని చేయడు, దాచిపెడతాడు దాన్ని, అంత లేజీ. ఓకే, కానీ ఇలా కనిపించాలి అని అంటే 10th హౌస్ కనెక్షన్స్ లో ఉండాలి. ఓకే, 10th హౌస్ కనెక్షన్స్ లో ఉన్నప్పుడే కదా కర్మకు చూపించగలుగుతాం. ఓకే, 2 మదర్స్ 2 ఫాదర్. ఓకే, ఎందుకంటే హస్తకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉంది. దేవస్య సవితుర్ హస్త, హస్త నేర్చుకున్నాం మనం. హస్తలో ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఒకడు దేవ, ఒకడు సవితు. సో అది మనం నేర్చుకున్నప్పుడు హస్త వెళ్ళి చూడని వాళ్ళు. ఇద్దరు తండ్రులు అంటే కదా అమ్మకి ఇద్దరు భర్తలు అన్నట్టుగా దయచేసి తీసుకోకండి, అది కాదు ఉద్దేశం. తనకి తండ్రి లాంటి వాళ్ళు మరికొందరు ఉండడము, లేదా ఇంకొక మనిషి అయినా ఉండడం, లేదా తల్లి లాంటి వాళ్ళు మరొకరు ఉండడం. ఓకే, కాన్స్టెంట్ గా మంచి పేరు రావాలి అన్న దాని మీద ప్రయత్నం ఉంటుంది. తన పేరు ఎవరైనా పాడు చేస్తున్నారని అనిపించిందంటే వాళ్ళ మీద విరుచుకుపడిపోతాడు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడు ఎవరికో ఒకరికి సహాయం చేయాలి అన్న ఉద్దేశంలో ఉండడము. ఓకే, చాలా బాగా ఫర్టిలిటీ కలిగి ఉండడం, పిల్లలు ఖచ్చితంగా కలుగుతారు ఉత్తరాభాద్రలో. పూర్వాభాద్రలో కొంత అనుమానాలు ఉన్నాయి, కానీ పిల్లల గురించి మాట్లాడాలి, ఇలాంటివి ఏమైనా చెప్పాలి అంటే సప్తాంశ ఖచ్చితంగా చూడండి. ఏదో ఉత్తరాభాద్రలో నాకు చంద్రుడు ఉన్నాడండి, నాకు పిల్లలు ఉన్నారండి అంటే మీరు అవివేకంలో ఉన్నారు, బాగా బాగా కింద ఉన్నారు, పైకి రావాలి. ఆ ఓకే, ఇది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఓకే, తన చూడండి, ఆశ్లేష్ లో కూడా మనం నేర్చుకున్నాం, డబ్బులు సంపాదిస్తున్నది ఎందుకు. పాములు ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఎక్కడున్నా సరే, పాములు డబ్బు కాపాడి తర్వాత జనరేషన్స్ అందిస్తాయి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి వెళుతూ ఉంటుంది. పాము డబ్బుని ఏం చేయదు, అలాగే ఉంచుతుంది, కాపాడుతుంటుంది డబ్బుని. ఓకే, సో ఇది కూడా పాము. వాళ్ళ పిల్లలకి సెటిల్ అయిపోతున్నారు ఇంకా అంటే డబ్బు, పాము ఇంకా ఉత్తరాభాద్రకి డబ్బుతో పండి, అసలు డబ్బు గురించి ఆలోచించు. ఓకే, లేదా మెచ్యూరిటీ పొందేస్తుంది ఉత్తరాభాద్ర, చాలా పొందిగ్గా మొదటి రోజుల్లో చూసుకుంటారు. ఉత్తరాభాద్రలో ఏంటంటే డబ్బు అంటే వీళ్ళకి ఒక చెడ్డ పేరు ఉంది, ఏదో అభాపేసం అంటారు కదా, అఖిల భారత పేనస్ సంఘం అంటాడు ఆ సినిమాలో. అలాగా ఆ వాటికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు, ఎందుకంటే పాము ఎక్కడ కనబడినా సరే డబ్బు ఖర్చు పెట్టదు. మీకు పాము ఎక్కడెక్కడ ఉంటుంది, ఆశ్లేష, ఇక్కడ ఉత్తరాభాద్ర, రోహిణి, తర్వాత మృగశిర. ఈ 4 ఏంటి అంటే డబ్బు ఖర్చు పెడితే రేపు ఉదయం కష్టం వస్తే మనకి ఎవరు సహాయం చేయరు.
ఎందుకంటే మనమే 10 మందికి సహాయం చేసి దీంట్లో ఉండే కుటుంబంలో మనం పుట్టాం, మన దగ్గరికే 10 మంది వస్తున్నారు. మనం సహాయం పొందే పరిస్థితికి ఎన్నడూ రాకూడదు. మనకి చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి అన్న ఉద్దేశంలో ఈ 4 ఉంటాయి. ఓకే. కనుక వీళ్ళకి ఏమిటి అంటే వీడు అభాపేశానికి అధ్యక్షుడు రా అన్నట్టుగా మన జంధ్యాలు చెప్పినట్టు అఖిల భారత పేన సంఘానికి అధ్యక్షుడై ఉంటాడు అనుకుంటారు జనాలు. కానీ వీడు పడుతున్న బాధ వాళ్ళకేం తెలుస్తుంది? దానికోసం శతమతం అయిపోతుంటాడు. మొదటి మొదటి ఉద్యోగం వచ్చిన 20-30 ఏళ్ళు వెర్రి పట్టినట్టు డబ్బు దాచిపెట్టి ఆయనకి చాలు అని ఆపుతాడు ఒక చోటకు వచ్చాడు. ఓకే. అలా చేయడం లేదు అంటే ఉత్తరాభాద్ర రాంగ్ సైడ్ లో ఉందన్నమాట. మొదటి నుంచే లేజినెస్ లో. ఓకే. ఇంకోటి ఏం చూసాం ఆశ్లేషలో, సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనడం. ఓకే. లేదా చాలని ఇల్లు కొనడం. లేదా ఎంత పెద్ద ఇల్లు కొన్నా ఆ ఇల్లు సరిపోకపోవడం. ఓకే. ఏదో రెండు రెండు గదులు ఇల్లు కొన్నాడు, సరిపోవట్లేదు, 4 గదులు కొన్నాడు. అది సరిపోవట్లేదు, 6 కొన్నాడు, అది సరిపోదు, 10 కొన్నాడు, అది చాలదు. అలాగా. ఎందుకంటే చూడండి, పాము చాలా ఇరుకుగా లోపలికి వెళ్ళి ఇరుకుగా బయటకు వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే జీవితంలో పొందిన అవమానాలన్నిటినీ చాలా పొందిగ్గా గుర్తుపెట్టుకోవడం. ఫలానా వాళ్ళు ఫలానా సమయంలో ఫలానా మాటతో ఫలానా వాక్యం ప్రయోగించి నన్ను ఇన్సల్ట్ చేశారు, అవమానపరిచారు అన్నది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, వీలైతే ఓ పుస్తకంలో రాసి పెట్టుకుని దాన్ని ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకుని, ఎందుకంటే పాము కదా గుర్తుపెట్టుకుంటుంది ఇలాంటి విషయాలు. రెండవది తన వారిని తాను కాపాడుకోవడం. లలిత కళల మీద ఆసక్తి పూర్వభారతలో కూడా మనం చెప్పుకున్నాం. చిత్రలేఖనము, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, ఫైన్ ఆర్ట్స్ ఏమున్నా సరే వాటి మీద ఆసక్తి. డెసిషన్ మేకింగ్. బుధుడు ఇంకొక అందుకు ఎందుకు ఇక్కడ నీచ పొందుతున్నాడు అంటే జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సావధానంగా ఆలోచించి ఏది కరెక్టో ఏది తప్పో తీసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు చాణక్య నీతి ఒకటి చెప్తారు. ఏదో పాము కరిచింది అనుకున్నాం చిటికెన వేలు మీద. ఆ చిటికెన వేలు మనకి చాలా ఇష్టమైన వేలు. పాము కరిస్తే ఏం చేస్తారు? ఆ వేలు తీసేస్తారు. తీయకపోతే ఏమవుతుంది? మొత్తం విషం అంతా ఒళ్ళంతా ఎక్కేస్తుంది. అయ్యో చిటికెన వేలు చాలా ఇంపార్టెంట్, ఎలా తీసేస్తాం ఎలా తీసేస్తాం ఎలా తీసేస్తాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? పాము విషం మొత్తం ఒళ్ళల్లా ఎక్కేస్తుంది. సో డెసిషన్ మేకింగ్ లో ఇమోషనల్ అయిపోవడము, కావలసిన సమయానికి కావలసిన డెసిషన్ తీసుకోలేక తర్జన భర్జన పడడం. లేదా తీసుకున్న డెసిషన్ ఇమోషనల్ గా ఉండడం. చేయవలసిన, అందుకని బుధుడు అక్కడ అందుకనే నీచి పొందుతున్నాడు. చేయవలసిన పనిని నిర్దాక్షిణ్యంగా కొన్నిసార్లు చేయవలసి ఉంటుంది. అక్కడ దాక్షిణ్యం చూపించలేము. వీళ్ళ పని చేయలేరు, నిర్దాక్షిణ్యంగా ఉండలేరు. కారణం ఏంటి అంటే అయ్యో పాపం అవతల బాధపడతారేమో. ఓకే. ఇలాగా ఇమోషనల్ గా బ్లాక్మెయిల్ అవ్వడం. ఇంకోటి ఏం చూసాం ఆశ్లేషలో, తల్లి చాలా స్ట్రిక్ట్ గా ఉండడం. లేదా తండ్రి లేకుండా ఉండడం. ఓకే. లేదా తండ్రి ఉన్నా సరే అసలు కుటుంబ విషయాలు ఏవి పట్టించుకోకుండా ఉండడము, తల్లే పాపం మొత్తం అన్ని చేసుకుంటూ రావడం. ఓకే. ఇది కూడా కనిపిస్తుంది. గంగాదేవి విషయంలో కూడా మనం ఈ విషయాన్ని చూసాం. ఎందుకంటే భీష్ముడికి విద్యా బుద్ధులు చెప్పించి 25 ఏళ్ళు వచ్చే వరకు గంగాదేవి పెంచిన తర్వాత శంతన మహారాజుకి ఇచ్చింది. మంచిగా ఏమైనా స్క్రిప్చర్స్ మన వేదాలు లేకపోతే స్తోత్రాలు శ్లోకాలు ఉంటే వాటి యొక్క అంతరార్థాలు తెలుసుకోవడానికి కుతూహలము, ఆసక్తి, కొంత ప్రవేశము లేకపోతే దానిలోని పాండిత్యము ఉండవచ్చు. ఓకే. ఇవి అయిపోయాయి. సింబల్స్ కూడా మనం మాట్లాడేసుకున్నాము. ఇప్పుడు మనం హౌసెస్ చూద్దాం. ఫస్ట్ హౌస్ కనెక్షన్స్, అదే చెప్పాను కదా, సడన్ గా కోపం రావడము. యాంగర్ ఇష్యూస్ అని ఎందుకు రాస్తున్నాను నేను అంటే, ఇప్పుడు యాంగర్ ఇష్యూస్ కోసం డాక్టర్ని ఎవరైనా కలుస్తున్నారు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. ఎవరు కలుస్తారు? నాకు కోపం వస్తోంది, అది రాకుండా ఉండాలి, జాగ్రత్త పడాలి అనుకుంటున్న వాళ్ళు కలుస్తారు కదా. ఎందుకంటే కోపం రాకుండా చూసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకే అవసరం. నాకు కోపం వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి అని ఉండదు ఉత్తరాఖండ్. ఓకే. కోపం రాకూడదు, కోపాన్ని అణగదొక్కుకోవాలి, లోపల ఉంచుకోవాలి, కోపాన్ని, ఎమోషన్ ని బయటకు చూపెట్టకూడదు అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాన్స్టెంట్ గా. కానీ చాలా వరకు విఫలం అవుతుందనే చెప్పాలి. ఓకే. ఫస్ట్ హౌస్ కనెక్షన్స్ లో ఇంపార్టెంట్లీ ఇందాకలు చెప్పినట్టు
రుద్ర కనెక్షన్స్ లగ్న కస్తుకి, లగ్న డిస్పోజిటర్, లార్డ్ డిస్పోజిటర్ కి, లగ్నాలోడికి మూడింటికి ఉండాలి. ఉన్నప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. అలా కాకుండా ఇదేదో మూలకు కనెక్ట్ అయింది. మూలలో ఏముంది? నిర్వృత, నిర్వృతము కదా, అంటే అసలు ఏడవనిది, అసలు అరవనిది ఉంది. లగ్న లార్డ్ డిస్పోజిటర్ మూలలో ఉన్నాడు, అసలు అరవదు, గోలే చేయడు, అల్లరి చేయడు, అసలు ఉత్తర భాద్ర ట్రీటే కనిపించదు, మూల పూర్తిగా మింగేస్తుంది ఆ ట్రీట్. ఓకే, అందుకే ఏ ఒక్క విషయాన్ని విడిగా చూడకూడదు, అన్ని కలిపి చూడాలి. జీవితంలో తాను పడ్డ అవమానాలన్నింటినీ ఒక కాగితం పెట్టి రాసుకుంటాడు, లేకపోతే బుర్రలో రాసుకుని పెట్టుకొని ఉంటాడు. అంటే వాళ్ళని ఏదో చేసేస్తాను చంపేస్తానని కాదు, వాటిని అది ఎందుకు అన్నారు, ఓకే, వెంటనే డీప్ సీలో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అసలు ఎందుకు అన్నారు నన్ను, అచ్చా నేను ఇలా ఉన్నాను అనమాట, నేను అందుకు ఇలా అన్నారు. డబ్బు లేనివాడా అన్నారు అనుకోండి, అది గుర్తుపెట్టుకుంటాడు, ఓహో డబ్బు లేదన్నారు కదా, సరే డబ్బు నాకు కావాల్సిన దానికంటే 2 రెట్లు సంపాదిస్తాను. లేకపోతే ఏదో తప్పు చేస్తున్నాడు అనుకోండి, వెంటనే సరిదిద్దుకుంటాడు, ఓహో ఈ తప్పు ఇలా చేసాం అనమాట, ఇది మళ్ళీ చేయకూడదు. ఓకే, చాలా మంచి ట్రేట్, అది ఉండాల్సిన విషయం. ఆ తల్లి చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్, ఇంట్లో ఉన్న పనులన్నీ ఆవిడ చూస్తుంది. తండ్రి ఒకటే చనిపోయి ఉన్నాడు, లేకపోతే మిస్సింగ్ ఉన్నాడు, పెద్దగా ఏమీ పట్టించుకోవట్లేదు. ఇంట్లో విషయాలన్నిటికీ తల్లి పరిపాలన ఉంది. తల్లితో సఖ్యత ఉందా, బాగుంది. తల్లితో సఖ్యత లేదు, తల్లితో కూడా గొడవలు, తండ్రితో గొడవలు, ఆ గొడవలు ఉన్నాయి. ఎందుకంటే సడన్ గా అవుట్ బస్ వాటి వల్ల. ఓకే, డబ్బు సంపాదన మీద ఉన్నాడు మనిషి. ఓకే, అది కూడా మొదటి రోజుల్లో. తర్వాత ఎప్పుడు బయటపడిపోదాం అందులో నుంచి అని చూస్తున్నాడు. డబ్బు జాగ్రత్తగా దాచడం మీద ఉన్నాడు మనిషి. ఓకే, డెసిషన్స్ అన్ని ఎమోషనల్ గా ఉన్నాయి. కొంతమందికి పిల్లలు లేట్ అవ్వడము అలాంటివి జరిగినా సరే, ఉత్తరాభాద్ర కనెక్షన్స్ ఉన్నాయి అంటే ఎప్పుడో ఒకప్పుడు పుడతారు పిల్లలు. ఓకే, జనరల్ గా ఏంటి అంటే ఉత్తరాభాద్రకి వెంటనే పుట్టేస్తారు పిల్లలు. ఎక్కడ గ్యాప్ ఉండడము, లేకపోతే పెళ్లికి పిల్లలకి గ్యాప్ ఉండడం అది చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా కూడా ఫర్టిలిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే పుడతారా లేదా, ఎప్పుడు పుడతారో ఆ టైమింగ్ అంతా మీరు D7 నుంచి చేయాలి, సప్తాంశ చూసి చేయాలి. సో ఎక్కడో దగ్గర వెళ్ళి ఉత్తరాభాద్ర కనెక్షన్స్ ఉన్నాయి, 5th హౌస్ కో, 6th హౌస్ కో, ఇక్కడ 6th హౌస్ 5th హౌస్ కి ఆర్గడ ఇస్తుంది. సో 6th హౌస్ లో ఉత్తరాభాద్ర ఉన్నా కూడా మీకు ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. చాలా కామ్ కంపోజ్ గా ఉన్నట్టు కనిపిస్తాడు, ఒక్కసారిగా ఉగ్రత్వాన్ని పొందుతూ ఉంటాడు. ఓకే, లేదా వాళ్ళు ఇద్దరు పిల్లలు, ఇందులో ఈ అబ్బాయి ఒకడు, ఓకే, లేదా ఈ అమ్మాయి ఒకటి, లేజీ. ఎప్పుడు ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళకి పని అప్పగించాలి, ఈ పని మీద ఉంటాడు. పని అప్పగించడం, పని చేయకుండా కూర్చోవడం. ఓకే, లేదా తాను ఆ, ఎంత ఎత్తులో ఉంటాడంటే, ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాం కదా, కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలి. ఆల్రెడీ కనిపెట్టేసినవి వీళ్ళు చేస్తూ ఉంటారు, నాకు ఇంకా చాలా పని ఉంది, ఏం చేస్తున్నాను నేను, కొత్త కొత్త విషయాలు కనిపెడుతున్నాను, కాబట్టి నేను చెప్పే పనిలో నేనుంటాను, చేసే పనిని ఎవరైనా చేయగలరు అనుకోండి, ఓ 10 మంది ఉన్నారు చేసేవాళ్ళు, వాళ్ళని పెట్టి చేపిస్తాను పని. ఓకే, అంతేగాని ఇదేదో లేజినెస్ ఒకటే అని అనుకోకండి. ఓకే, కొంతమంది చాలా విపరీతమైన విద్వత్తు ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు వరుసగా, రాసేసుకో, ఇగో ఇలా 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 చెయ్యి, ఇలా ఇలా చెయ్యి, ఇలా ఇలా చెయ్యి, ఇలా ఇలా చెయ్యి. వాళ్ళకి ఎక్కడి నుంచో ఆ బుర్రలోకి వస్తుంది ఆలోచన, ఇది కళ్ళు మూసుకుని ఒకసారి అనుకుని వెంటనే చెప్పేస్తూ ఉంటారు, రాసుకుంటూ వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఈ కవిత్వం చెప్పే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి పక్కన రాసే వాళ్ళు ఉంటారు, రాసుకో అంటారు, టక చెప్పేస్తారు 10 నిమిషాలు అయితే. వాళ్ళు ఎలా చెప్పగలిగారు, ఇంతకు ముందు ఎక్కడ ఉంది ఏంటి, లేదు కదా. వాళ్ళకి ఏవో ఇన్స్పిరేషన్ ఉంటాయి, వాటిలో నుంచి కాసేపు ఏదో కూర్చుని భోంచేసి చేసి ఉయ్యాల బల మీద ఊగుతూ టకటకా చెప్పేస్తూ ఉంటారు. ఓకే, అలాంటివి. ఎందుకంటే వాళ్ళే రాయాలనుకోండి, వచ్చి ఊహ ఏదో మర్చిపోతారు, చెప్పడం చెప్పడం అవదు, రాయడం అవదు. అది ఏది కొత్తగా చేయాలని, ఇంకో చోట కాపీ కొట్టకూడదని. ఓకే, ఆ కాపీ కొట్టే విషయాలు ఇష్టం లేక, ఒక్కోసారి బాగా చదువుకుని పరీక్షకి వెళ్ళలేదు, కాపీ కొట్టవలసి వచ్చింది అనుకోండి, కొట్టకుండా ఇచ్చేస్తాడు పరీక్ష ఉన్నప్పుడు, నేను రాయని కాగితం నాకు అక్కర్లేదు, కాపీ కొట్టి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదంటారు. ఓకే, ఎక్కువ డబ్బులు తనని తాను బాగుపరుచుకోవడానికి వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే, సో వేస్ట్ చేసుకోవాలి అంటే 8th హౌస్ కనెక్షన్, 12th హౌస్ కనెక్షన్, 6th హౌస్ కనెక్షన్ ఉండాలి, ఉంటేనే వేస్ట్ లోకి వెళ్తుంది, లేకపోతే వేస్ట్ లోకి వెళ్ళదు. ఓకే, అందరూ అనుకునేది ఏంటి అంటే డబ్బు ఖర్చు పెట్టడు, డబ్బు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు,
అనే ఉద్దేశంలో ఉంటారు. అట్లీస్ట్ జీవితంలో ప్రథమార్థంలో అలా కనిపిస్తారు. వాళ్ళ కోసం కాన్స్టెంట్ గా పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకెవరికి డబ్బు అవసరం లేదు, ఏ పని చేయరు. Okay. చాలా మంచి సెకండ్ హౌస్ చెప్తున్నాను. మంచి స్కిల్స్, గ్రామర్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, భాషలు ఎక్కువ తెలిసి ఉండడము, ఆ, లేకపోతే ఈ స్క్రిప్చర్స్, వేదాంగాలు, అయితే శ్లోకాలు, మంత్రాలు, వాటి మీద అవగాహన వీరికి ఉండడము. వీనస్, మూన్ ఆబ్వియస్ గా కనెక్ట్ అయి ఉండాలి, ఎందుకంటే అవి రెండో ఇంటిని రిప్రజెంట్ చేస్తాయి. రెండో ఇంటి అధిపతి శుక్రుడు, రెండో ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు చంద్రుడు. సెకండ్ హౌస్ ప్రొటెక్షన్ చూపిస్తుంది. కుటుంబానికి కావలసిన పరిమాణంలో డబ్బు సంపాదించడం కోసం పరిగెడుతూ ఉండడం, వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉండడం. థర్డ్ హౌస్ లో ఇందాక చెప్పినట్టుగా కామ త్రికోణాలకు కనుక ఉత్తర భాద్ర కనెక్ట్ అయింది 3, 7, 11లకు, అప్పుడు ఎక్కువ ఉంటుంది లాస్ట్ లో. ఓకే, యాంగర్ ఇష్యూస్, ఒక్కసారిగా కోపాలు రావడాలు, 10 మందిని తిట్టడాలు, ఇలాంటివి 3, 7, 11 మీద ఎక్కువ ఉంటుంది. కొంతవరకు సిక్స్త్ హౌస్ కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆరో ఇంట్లో కూడా మీకు తృతీయ షష్ట్రమాలకి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఇన్ని ఎక్కువ ఇళ్లకి కనెక్ట్ అయితే 3, 7, 11లో అంత ఎక్కువ ఇది ఉంటుంది. అంటే తృతీయానికి అధిపతి సప్తమంలో ఉండడం, సప్తమానికి అధిపతి తృతీయంలోనో 11లోనో ఉండడం, అలాంటివి కనిపించినప్పుడు దాని డిస్పోజిటర్ కూడా మీకు మరో రకంగా మరో చోట కనెక్ట్ అయి ఉండడం, 11 ఇంటికో 3 ఇంటికో ఎంత ఉంటే ఆ అవుట్ బ్రేక్స్ అంత ఉంటాయి. ముఖ్యంగా దేని గురించి ఉంటుంది అంటే ఇన్హెరిటెన్స్ గురించి. తన వాళ్ళకి ఏదో డబ్బు దానివల్ల నష్టం వస్తుంది ఈ పని చేయడం వల్ల, ఆ పని ఎవరు చేస్తున్నారు, వాళ్ళని వెళ్ళి కొడతాడు, పెడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఫోర్త్ హౌస్, తల్లి ఎక్కువగా జీవితంలో ప్రధాన పాత్ర పోషించి ఉన్నది, చాలా వరకు స్ట్రిక్ట్ గా ఉంది, పవర్ఫుల్. ఆవిడ ఏం చెప్తే అది చేయాల్సిందే, ఈయన దానికి ఎదురు చెప్పడు, ఆవిడ ఏం చెప్తే చేస్తూ ఉంటాడు. ఓకే, చాలా క్లోజ్ గా ఉంటుంది రిలేషన్షిప్. ఓకే, తండ్రి జనరల్ గా హోమ్ యాక్టివిటీస్ లో పట్టించుకోడు. ఈ కుటుంబ వ్యవహారాలన్నింటినీ తల్లే చూస్తోంది మేజర్ గా. తండ్రి ఏంటంటే ఉన్నాడు అంతే, వస్తున్నాడు వెళ్తున్నాడు, అయితే తండ్రి పూర్తిగా మిస్సింగ్, లేకపోవచ్చు. లేదా ఇద్దరు తల్లులు ఉండొచ్చు, స్టెప్ మదర్, ఓకే, లేకపోతే మదర్ ఇన్ లా, ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే పిన్ని వచ్చి ఇంట్లో ఉండడము. ఓకే, పిన్నికి భర్త లేడు, పిన్ని వచ్చి ఇంట్లో ఉంటుంది, ఇలాంటివి ఉండొచ్చు. ఓకే, లేకపోతే అత్తగారు ఉన్నారు, అత్తగారికి భర్త లేడు, అత్తగారు వచ్చి ఇంట్లో ఉంటుంది. ఓకే, లేకపోతే వేరే ఊళ్ళో ఉంటున్నారు కానీ అత్తగారి రెస్పాన్సిబిలిటీ కూడా ఇతనికి ఉంది. ఎప్పుడు నేటివ్ సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనడానికో లేకపోతే చిన్న ఇల్లు కొనడానికో ఇష్టపడతాడు. కారణం ఏంటంటే డబ్బు జాగ్రత్తగా వాడుకోవాలి, అనవసరపు ఖర్చులకి వేస్ట్ చేయకూడదు. ఓకే, ఉత్తరాభాద్రలో ట్రీట్ అది. ఉత్తరాభాద్ర ఉంది అంటే డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఎందుకంటే ఇబ్బంది వచ్చిందా, మనకి ప్రమాదం వస్తే మనకి ఎవరు సహాయం చేయరేమో అన్న భయంలో ఉంటారు, ఎందుకు చేయి జాపాలి అన్న ఉద్దేశంలో కూడా ఉండవచ్చు. కానీ ఎక్కువగా డబ్బు వేస్ట్ ఉత్తరాభాద్రలో అవుతుంది, ఎందుకంటే 12th హౌస్ ఉత్తరాభాద్ర కదా, వేస్ట్ అవ్వడం ఉత్తరాభాద్రలో కనిపిస్తూ ఉంటుంది. ఏ ప్లానెట్ కనెక్ట్ అయి ఉంటే దానికోసం వేస్ట్ అవుతూ ఉంటుంది డబ్బు. ఫోర్త్ కి కనెక్ట్ అయింది, ఇంటి కోసం డబ్బు వేస్ట్ అవ్వడం, తల్లి కోసం డబ్బులు వేస్ట్ అవ్వడం, లేకపోతే ఎవరికో డబ్బులు కట్టి ఇంటి కోసం మళ్ళా వెనక్కి తీసేసుకోవడం. ఓకే, రకరకాలుగా ఎలా అయినా, లేకపోతే కారు కొందాం అనుకున్నారు, కారు మళ్ళీ కొనలేదు, లేకపోతే బండి కొన్నారు, ఆ డబ్బులు ఏవో పోయాయి, లేకపోతే ఎవరినో వేరే ఊరు పంపించాలి, ఫోర్త్ హౌస్ కదా, వేరే ఊరు పంపించాలి, దానికోసం వేస్ట్ అయ్యాయి. రకరకాలుగా ఉంటుంది వేస్టేజ్. అవి 12th హౌస్ కి కనెక్ట్ అయినప్పుడు నేను మీకు కొంచెం విస్తారంగా చూపిస్తాను. ఫిఫ్త్ హౌస్ జనరల్ గా నేటివ్ ఫర్టైల్ గా ఉన్నాడు, పిల్లలు కలుగుతారు చాలా వరకు. ఓకే, కానీ ఈ సప్తాంశ ఖచ్చితంగా చూడండి. ఫిఫ్త్ హౌస్ ఒక్క కనెక్షన్ సరిపోదు. ఫిఫ్త్ హౌస్ కస్ప్, ఫిఫ్త్ హౌస్ లార్డ్, డిస్పోజిటర్, ఈ మూడు ముందు చూసి లగ్న డిస్పోజిటర్, లగ్న లార్డ్, లగ్న కస్ప్ కూడా చూసి అప్పుడు సప్తాంశకి వెళ్ళండి. ఓకే, అప్పుడు మీకు తెలుస్తుంది, టైమింగ్ కూడా అక్కడి నుంచి చేయొచ్చు. తొందరగా జీవితంలో పొజిషన్ పొందడం ఫిఫ్త్ హౌస్. ఓకే, ఫిఫ్త్ హౌస్ కుర్చీ కాబట్టి ప్రహ్లాదుడికి తొందరగా కుర్చీ దొరికింది జీవితం. సిక్స్త్ హౌస్ అలిసిపోయి ఉన్నాడు కదా, పూర్వాభాద్రలో పూర్తిగా అలిసిపోయాడు. ఎందుకంటే ఉమ్, అతను స్తంభంలో నుంచి బయటకు వచ్చాడు,
స్తంభం నుంచి బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని ఒళ్ళో అంతటి భారీ పర్సనాలిటీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పేగులు తీసి ఉగ్రత్వాన్ని పొంది ఊగిపోతున్న వ్యక్తి ఒక్కసారిగా చల్లబడితే అలిసిపోయి ఉంటాడు, వెంటనే నిద్ర పట్టేస్తుంది. సో కావలసినంత ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోవడం, ఎప్పుడు కోపం గురించి, యాంగర్ ఇష్యూస్ గురించి ఇబ్బంది పడుతూ ఉండటము, 10 మందికి మధ్య జరిగే యుద్ధాలను ఆపడం. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకుందాం, ఉత్తర భాద్ర బాగా ఆపుతుంది. కొట్టుకోకండి, ఇద్దరు అనవసరంగా కొట్టుకోకండి. ఎందుకు కొట్టుకుంటారు? కొట్టుకోకుండా ఉండొచ్చు. ఈ 6th హౌస్ లో ఫైట్స్ ఉన్నాయి కాబట్టి 6th హౌస్ వేసాను. కానీ ఉత్తరాభాద్రలో జనరల్ ట్రైట్ ఇది. ఎందుకంటే కొట్టుకోవడం వల్ల ఉగ్రత్వం ఉంటుంది. నేను శాంతమూర్తిని కదా, ఇప్పుడు ఉత్తరాభాద్ర కదా, శాంతమూర్తిని. 10 మందికి శాంతి బోధించాలి, కొట్టుకోకండి అని చెప్తూ ఉంటుంది. ఎవరైనా కొట్టుకుంటూ కనిపించారంటే కొట్టుకోవద్దు అని చెబుతుంది. జీవితంలో త్వరగా సెటిల్ అయిన వాడు, కాంపిటీషన్ లో గెలిచిన వాడు, పని చేయడానికి వేరే వాళ్ళని పురమాయించేవాడు. లేబర్ పని లాంటివి చేయడానికి వేరే మనుషుల్ని పురమాయిస్తాడు, తను చేయడు. 2nd హౌస్ కి ట్రైన్స్ లో ఉంది కాబట్టి స్క్రిప్చర్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడం, వేస్టేజ్ ఆఫ్ మనీ. 6th హౌస్ 12th హౌస్ కి ఆపోజిట్ లో ఉంది, వేస్టేజ్ అవడం, డబ్బు వేస్ట్ అవడం. 7th హౌస్ మళ్ళీ అదే యాంగర్ ఇష్యూస్, ఒక్కసారిగా కోపం రావడం. ఓకే, ఇన్హెరిటెన్స్ కోసం ఫైట్స్ ఉండడం, ఇవి కూడా కనిపించవచ్చు. 8th హౌస్ లో డైజెషన్ ఇష్యూస్, పైల్స్ కంప్లైంట్స్, ఫిషర్స్. 5th హౌస్ కూడా కనెక్ట్ అవ్వాలి. 8th హౌస్ 5th హౌస్ కనెక్ట్ అయ్యి వచ్చినప్పుడు, ఎందుకంటే 5th హౌస్ డైజెషన్ కి ఇంపార్టెంట్. సో డైజెషన్ ఇష్యూస్ వల్ల పైల్స్ కంప్లైంట్స్ వస్తాయి. 6th హౌస్ 8th హౌస్ కనెక్షన్ ఉంది, హిప్ రిప్లేస్మెంట్స్ ఉంటాయి. చాలా కాలం హిప్, అదే తుంటి అన్నాం కదా, ఆ తుంటి చాలా కాలం ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆ తుంటిలో రిప్లేస్మెంట్స్ చేసుకోవడం అక్కడ కనిపించవచ్చు. లెఫ్ట్ తుంటి అయితే పూర్వభాద్ర, రైట్ తుంటి అయితే ఉత్తరాభాద్ర. తండ్రి ఏమంటారు, స్పౌస్ కుటుంబంలో భార్య కుటుంబం వైపు వాళ్ళకి ఏమైనా యాంగర్ ఇష్యూస్ ఉండడము, మనిషి ఖాళీగా ఉండడానికి, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం. 12th హౌస్ కి ట్రైన్స్ లో ఉంటుంది. 4th హౌస్ 8th హౌస్ 12th హౌస్ 4, 8, 12 ఒకదానికొకటి కోణాల్లో ఉంటాయి. కనుక ఒక్కడుగా ఉండాలనుకోవడం, ఎవరి పని కలవకూడదని, ఒక్కరుగా ఉండాలని, ఓకే, అనిపించడం. ఇక్కడ కూడా ఆర్బిట్రేషన్ ఉంది, కొట్టుకోకండి అని చెప్పడం. ఎందుకంటే 8th హౌస్ లో కూడా మీకు ఆ ఉగ్రత్వం కనిపిస్తుంది కొంతవరకు, కొట్టుకోకండి అని చెప్పడం, ఆ అడ్వైజ్. 9th హౌస్ కనెక్షన్స్ లో తండ్రికి యాంగర్ ఇష్యూస్ ఉండడం. జనరల్ గా కామ్ గా కనిపిస్తాడు, కానీ ఒక్కసారిగా కోపం, బీపీ, ఐదర్ వెరీ లో బీపీ లేదా వెరీ హై బీపీ, రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, లేదా తను అడాప్ట్ చేసుకున్న మనిషి అయి ఉండడం, లేదా తనకి మరొకరు ఇంకెవరైనా తండ్రిలాగా వ్యవహరించే వ్యక్తి అయి ఉండడం, లేదా తండ్రికి ఓన్లీ ఫిమేల్ చిల్డ్రన్ ఉండడం, ఇది కూడా మీకు కనిపించవచ్చు. 10th హౌస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 10th హౌస్ లో కెరీర్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. పూర్వభద్ర ఉత్తరాభద్ర ఏంటి అంటే, ఒక 5 ఏళ్ళు ఒక రకం ఉద్యోగం, ఇంకో 5 ఏళ్ళు ఇంకో రకం ఉద్యోగం, ఒక ఇండస్ట్రీకి ఇంకో ఇండస్ట్రీకి సంబంధం లేని ఉద్యోగాలు కూడా అవ్వచ్చు. ఇంకా ఏదో ఒక 5 ఏళ్ళు బ్యాంకింగ్ లో పనిచేశాడు, ఇంకొక 5 ఏళ్ళు ఇంకేదో ఇంకో చోట పనిచేశాడు, ఇంకో 5 ఏళ్ళు ఇంకో చోట పని, అలా ఉంటుంది. సంబంధం లేకుండా ఇండస్ట్రియల్ మార్పు ఉంటుంది. లేదా కాన్స్టెంట్ గా రీసెర్చ్ డెవలప్మెంట్ దాంట్లో ఉండడం. తొందరగా జీవితంలో సెటిల్ అయిపోయాడు, అలాగే తొందరగా జీవితంలో రిటైర్ కూడా అయిపోవచ్చు. ఎక్కువ మంది మనుషుల్ని మేనేజ్ చేసుకున్న వ్యక్తిగా కనిపించవచ్చు. మంచి స్క్రిప్చర్స్ వాటి మీద అండర్స్టాండింగ్ ఉండొచ్చు. యాంగర్ ఇష్యూస్, అవుట్ బస్ యాంగర్, ఇవి కూడా కనిపించవచ్చు. 6th హౌస్ కనెక్షన్ ఉంది కాబట్టి, ఎందుకంటే 10th హౌస్ నుంచి 6th హౌస్ ట్రైన్ లో ఉంది కాబట్టి. ఓకే, 11th హౌస్ 11th హౌస్ లో కూడా మళ్ళా కామ త్రికోణాలకి కనెక్ట్ అయి ఉంది కాబట్టి, అక్కడ కూడా మనీ గురించి, డబ్బుల గురించి, ఇన్హెరిటెన్స్ గురించి, రావాల్సిన డబ్బు గురించి, నాకు ఇస్తాను అని చెప్పే మళ్ళీ ఇవ్వడం మానేస్తున్నారో, ఇది చేస్తున్న అన్యాయం అని ఇలాగ తిరగబడ్డాం అనమాట. ఈ రకంగా ఉండడం ఈ కామ త్రికోణాల్లో మీకు ఎక్కడ చూసినా సరే, మీరు నాకు మాట ఇచ్చారు, ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వనంటున్నారు అని చెప్పి తిరగబడ్డాం. 12th హౌస్ లో ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఊరికే డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంది. ఏదో మార్స్ ఉంది, ఇతని తొందరపాటు వల్ల డబ్బు వేస్ట్ అవ్వడం. అంటే ఏదో ఒక పని ఉంది, ఇవాళ చేసేస్తాడు అతను, తర్వాత అనౌన్స్ చేస్తారు, దీని మీద రిబేట్ వచ్చింది, 50% రిబేట్ ఇస్తున్నాం రేపటి నుంచి అని, నిన్నే అతను బిల్ కట్టేసి ఉంటాడు. ఓకే, ఆ రకం. మార్స్ హరీడ్నెస్ కదా, కంగారు చేస్తాడు మార్స్. చంద్రుడు
ఏదో నాకు మెచ్చి మేకతోలు గొప్పతారని చెప్పి గొప్పకి అంటే చంద్రుడు, రవి గొప్ప. సాటర్న్ పెద్దవాళ్ళ గురించి కానీ తన యొక్క సర్వెంట్స్ గురించి కానీ వాళ్ళ గురించి డబ్బు వేస్ట్ అవడం, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఎగ్జాంపుల్స్ గా ఇచ్చాను. ఇప్పుడు వెంటనే బుధుడైతే ఏం ఇస్తారని అడగండి, బుధుడైతే చిన్నపిల్లలు. ఓకే, కాన్స్టెంట్లీ ఫోకస్డ్ ఆన్ డొనేషన్ ఆఫ్ మనీ, కంటిన్యూస్ గా డొనేషన్ ఇవ్వాలని ఉత్తరాభాద్రకి అదే చెప్తున్నాం కదా. ఒక్కసారిగా వాళ్ళు సెటిల్ అయిపోయారన్న విషయం తెలిసిందా, ఇంకా డబ్బుతో నాకు పని లేదు, ఆ, దానము, ధర్మము, ఓకే, తర్వాత ఉంటాయి రకరకాల ఉద్దేశాలు, అవన్నీ చేద్దామని, పెద్దవాళ్ళు ఏం చెప్పారో అవన్నీ చేయడం మంచిదని, అవన్నీ వాటి మీద ఆలోచిస్తుంది. కానీ ముఖ్యంగా ఫోకస్ కాన్స్టెంట్ గా దేని మీద ఉంటుంది, మొట్టమొదటిగా చూడవలసిన విషయం ఏంటి అంటే తన వాళ్ళు సెటిల్ అయిపోయారా లేదా అన్నది ఉత్తరాభాద్ర ఫస్ట్ చూస్తుంది. ఇది ఓవరాల్ గా ఉత్తరాభాద్ర. ఎవరికైనా కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. ఏంటి, ఎవరికి కామెంట్స్ లేవా? మ్యాచ్ అవ్వట్లేదా ఎవరికి అండి? సార్ చెప్పండి. ఫిఫ్త్ లార్డ్ జూపిటర్ ఇన్ 8th హౌస్ ఉత్తరాభద్ర. ఫస్ట్ లగ్నం చెప్పండి. సింహ లగ్నం, లియో. ఓకే, సింహ లగ్నము, పంచమాధిపతి. ఓకే, గురువు ఉత్తరాభాద్రలో ఉన్నాడు. ఉత్తరాభద్ర. ఓకే, ఏమొచ్చింది? అదే మీరు ట్విన్స్ అన్నారు కదా సార్, నాదే సార్ ఇది, నాదే ఇది. మీరు ఓకే. ట్విన్స్ అన్నారు కదా, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ట్విన్స్ ఉన్నారు. ఓ ఓకే. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది ఎందుకు ట్విన్స్ ఉన్నారు. ఫస్ట్ ఒక అబ్బాయి, నాకు తెలిసి 8th హౌస్ కాబట్టి ఏమో సెకండ్ టైం ఇంకొక అబ్బాయి ఒక వారం ఉండి చనిపోయినాడు. ఓకే, అదే ఇందులో మోస్ట్లీ కాదమ్మా, ఇందులో పూర్వాషాఢ ఉందా, కసు ఎక్కడ ఉంది పంచమంది? సార్ లగ్న కస్ప్ వచ్చి 8 degrees సార్. ఓకే, మూలలో ఉంది అది. ఓకే. ఓకే, ఇక్కడ కూడా గంగ ఉంది కదా, సో అబార్షన్స్ అట్లాంటివి. అయినా ఇవి చూడాలి అని అంటే మీరు D7 చూడక తప్పదు. ఫస్ట్ ఒక అబ్బాయి, తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయి ట్విన్స్. అది నాకు తెలిసింది. ఇంకోటి ఏమంటే మీరు ఇంట్యూషన్ అన్నారు కదా సార్, ఒక్కొక్కసారి అది పనిచేస్తుంది సార్ నాకు తెలియకుండా. ఓకే, అంటే ముందే జరగబోయేది ఇలా జరుగుతుందేమో అనుకున్నది ఒక్కోసారి అలానే జరుగుతుంది. అంటే జరగబోయేది ఒక్కొక్కసారి కలలో రావడం. ఇదే కళ 8% కళ. కానీ ఒక్కోసారి మనసు కనిపిస్తుంది ఇలా జరుగుతుందేమో, అంటే ఒక్కోసారి అలాగే జరుగుతుంది, ఒక్కోసారి రూపంలో జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి చాలా రేర్గా అయ్యో ఇలాగే జరిగింది కదా అనిపిస్తుంది. పిల్లలు అంటే 5th హౌస్ అంటే చిల్డ్రనే కదా సార్. పిల్లలు తొందరగా సెటిల్ అయినారు సార్ లైఫ్. అదొకటి. ఇంకోటి ఏమంటే ధనుసులో ఏ గ్రహాలు లేవు. సో డిస్పోజిషన్ ఏం లేదు. ఉత్తరాభాద్రలో పంచమ అష్టమాధిపతి ఉత్తరాభాద్రలో. ఉత్తరాభాద్ర. ఈ ఇంకొక అమ్మాయిది మకర లగ్నము, శని కేతువులు ఇద్దరు ఉత్తరాభాద్రలో 3rd హౌస్. ఓకే, ఫస్ట్ లార్డ్ కదా సార్ శని. లగ్నంలో గురువు ఉన్నాడు, అంటే గురువు డిస్పాజిటర్ కూడా, అంటే ఆ ఇంటి అధిపతి శని గురువులు పరివర్తన. ఓకే, కొంచెం ప్రౌడ్ అవి మీరు చెప్పినవన్నీ సరిపోతాయి ఆ అమ్మాయికి. మదర్ చాలా పవర్ఫుల్ మదర్. ఓకే, అమ్మాయికి ఏమైనా చేస్తుందా, ఏమి చేయట్లేదా? ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయట్లేదు సార్, వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఇక్కడే ఉంది, ఇంకా మ్యారేజ్ కాలేదు.
మ్యారేజ్ చేసుకోను అనే ఫీలింగ్, అంటే మ్యారేజ్ మంచిది కాదు అనే ఫీలింగ్. ఓకే. ఉత్తరాషాఢలో ఉందా ఫస్ట్ లగ్నం? ఉత్తరాషాఢలో గురువు ఉన్నాడు సార్, శ్రవణంలో లగ్నం ఉంది. అంటే లగ్నాధిపతి లగ్నంలోనే ఉత్తరాషాఢలో ఉంది, సో చాలా లేట్ గా తెలుస్తుంది పెళ్లి అవసరం. ఓకే. ఆ, ఆ. ఆ తర్వాత సార్ వృశ్చికంలో రవి, బుధ, శని, రాహు, చంద్రుడు, ఇంతమంది సార్. వీళ్ళందరి డిస్పాజిటర్ కుజుడు ఉత్తరాభాద్రలో పెద్దావిడ లగ్నం ఈవిడ. లగ్నం చెప్పండి లగ్నం సార్. మకర లగ్నమే. ఓకే. ఇంతకుముందు చెప్పానే ఈ పాప తల్లే ఈమె. ఓకే. ఇన్ని గ్రహాలకు డిస్పాజిటర్ ఉత్తరాభాద్రలోనే డబ్బులు బాగున్నాయా లేదు? దండిగా. ఇంకోటి మీరు చెప్పినారు కదా సార్, అంటే ఆమె గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయింది. ఓకే. ఆ తర్వాత సిస్టర్స్ నుంచి తనకి రావాల్సిన ప్రాపర్టీ రావాల్సిన దానికన్నా ఎక్కువ గొడవబడి తీసుకోవడము, అవి కొంచెం ఎక్స్ట్రా. ఓకే. అదే తృతీయం. ఓకే. ఇప్పుడు ఈ తృతీయ సప్తమ లాభాలు కలిసే అనుకోండి. ఇప్పుడు లాభంలో ఉన్నాయి ఇవన్నీ చూడండి, గ్రహాలన్నీ లాభంలో ఉన్నాయి. అవును సార్, అన్ని లాభంలో ఉన్నాయి. లాభ అధిపతి లాభంలో ఉన్న గ్రహాలన్నిటికీ డిస్పోజిట్ అయిన కుజుడు వచ్చి మీకు మళ్ళా తృతీయంలో ఉన్నాడు. సో కోపము, అవును, వాళ్ళ మీద కేసులు వేయడము, నేను ఒప్పుకోనడము, తిట్టడము, అల్లరి చేయడము, గోల్ చేయడం అన్ని ఉన్నాయి. అవును, అవన్నీ ఉన్నాయి. అట్లాంటివన్నీ ఉన్నాయి. అంటే ముందు ఇప్పుడు కొంచెం ఆమె ఏజ్డ్ అయింది. ఏజ్ లో ఉన్నప్పుడు కొంచెం అట్లా చాలా ఇదిగా ఉండేది, ఎక్కువ యాంకర్ ఇష్యూస్ ఉన్నాయా? ఫుల్ ఓకే. ఉండేవి సార్. అంటే ఇప్పుడు ఆవిడకి 70 years వయస్సు near పెరుగుతుంటే తగ్గిపోతాయి యాంకర్ ఇష్యూస్. అవును. తగ్గిపోతాయి. అది అది సార్. ఇంకోటి ఏమంటే, నేను చెప్పాను కదా గురువు ఉత్తరాభాద్రలో అని, నాది అని. నాకు నాకు కూడా ఎవరితోనూ కలవాలని ఉండదు సార్. ఒంటరిగా ఉండడమే ఇష్టం. ఒంటరిగా ఉండడం, దేవుణ్ణి తలుచుకుంటుండడం, చాలా స్పిరిచువాలిటీలో పోవడం నాకు ఇష్టం. అది అది ఇదవుతుంది. కొంచెం డబ్బు వేస్ట్ అయింది కూడా లైఫ్ లో, అది కూడా కనెక్ట్ అయింది. స్వయంకృత అపరాధం వల్ల వేస్ట్ అయిందా? కొన్ని విషయాల్లో సార్ స్వయంకృత అపరాధం, చిన్నవే, పెద్దవి ఏం కాదు. స్వయంకృత అపరాధాల వల్ల కొంచెం వేస్ట్ అయింది. స్వయంకృత అపరాధాలు అంటే గొడవ పడేకి అవకాశం లేని పరిస్థితులు సార్. అట్లాంటి పరిస్థితుల వల్ల అదే కొంచెం కదా మరి. ఇప్పుడు అందుకే ఇప్పుడు మూలకు కనెక్ట్ అయ్యి ఉన్న ఉత్తరాభాద్ర కనుక కోపం వచ్చినా గట్టిగా మాట్లాడడానికి లేదు. ఓకే. మీరు ఇంకొకటి చెప్పారు కదా సార్, కోపం చేసుకోకూడదు. అది నాకు చాలా ఉంది. అంటే నాకు ఏజ్ అయిపోయింది కాబట్టి 61 years. ఇప్పుడు మా అబ్బాయి ఒప్పుడు నేను ఇద్దరే ఉన్నాము. వాడి దగ్గర కూడా నేను కోపం చేసుకోకూడదు. ఎవరి దగ్గర నేను ర్యాష్ గా మాట్లాడింది లేదు, ఎవరితోనూ కోపం ఎవరిపైన గొడవ పడింది లేదు. కోపం చేసుకోకూడదు, కూల్ అని లోపలే చెప్పుకుంటూ ఉంటాను. ఓకే సార్, అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే సార్. సార్ మాట్లాడచ్చా? మాట్లాడచ్చు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. సింహ లగ్నానికి ఉత్తరాభాద్రలో కేతు ఉన్నాడండి, శని మూలలో ఉన్నాడు, నక్షత్ర పరివర్తన. నక్షత్రాలు అలా పరివర్తనలు వచ్చాయని అనుకోకూడదు. ఓకే, ఫస్ట్ థింగ్. ఎందుకంటే అదే నక్షత్రానికి అండి, గ్రహం అసలు అధిపతి కానే కాదు. ఓకే. డిపాజిటర్ కూడా వేరే, డిస్పాజిటర్ కూడా ఒకడే అయ్యాడు, గురువు. ఓకే. ఏమొచ్చింది ఫలితం? కేతు ఇంట్యూషన్ ఉందా? 8లో కదండి. ఇంట్యూషన్ ఇంట్యూషన్ ఉందండి. ఇంట్యూషన్ ని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంట్యూషన్ ఇది అని చెప్తుంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ బాగా ఉంది. చెప్పాలంటే సిచ్యువేషన్ బట్టి చెప్పడమే కానండి,
అక్కడ కాదు, ఇది నా ఇక్కడ ఇంట్యూషన్. మూలలో మూలలో శని. మూలలో శని, ఎస్ సార్. మూల 3లో శని, కేతు 3లో, ఐ మీన్ ఉత్తరాభాద్ర 3లో కేతు. రవి మఖాలో. లగ్నం పూర్వ ఫల్గుణిలో ఉందా? సింహం. లగ్నం పూర్వఫల్గుని. రవి మఖలో ఉన్నాడు, లగ్నంలోనే మఖలో ఉన్నాడు. అదే డిస్రెస్పెక్ట్, అదే కదా. మఖ విన్నారా మీరు? మఖ నక్షత్రం డెప్త్ విన్నారా? గా వెళ్ళలేదు. మఖ వినండి. మఖ వింటే మఖలో మీకు పితృణాం మఖ రుదంత ఉంది కదా. కనుక తన వారు ఎవరైతే ఉంటారో, భర్త భార్య ఎవరైతే ఉంటారో, తన పూర్వీకులు. పూర్వీకులు కాదు, వాళ్ళు ఎవరైతే ఉంటారో, భర్త భార్య ఎవరైతే ఉంటారో తన మాట వినట్లేదని, తన పరువు తీస్తున్నారని, తనని 10 మందిలో ఇన్సల్ట్ చేస్తున్నారని ఫీలింగ్ లో ఉంటారు. ఓకే, మఖ వినంటే అర్థం అవుతుంది. అది మీరు చెప్తున్నది మఖ గురించి చెప్తుంది. మఖలో రవి అండి. అందుకే మఖలో రవి ఉన్నాడు కనుకనే, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కనుకనే డిస్పోజిటర్ మఖ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మఖ వినండి, మీకు అర్థం అవుతుంది. మీరు అంటున్నారు కదా ఇంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు అని. అది మఖ ట్రైట్. ఓకే, ఉత్తరాభాద్ర. మరి కేతు ఏంటండి 8లో? కన్ఫర్మేషన్ ఎలాగా? ఇంట్యూషన్ అంతే. అది పాజిటివ్ ఇంట్యూషన్ అయినా? పాజిటివ్ ఇంట్యూషన్ ఏమిటి? అదే చెప్తున్నాను కదా, ఏది పాజిటివ్ నెగిటివ్ అలా ఏం ఉండదు. మీరు ఇంకా బాగా ఎల్కేజీలో ఉన్నారు, పైకి రావాలి, బాగా బాగా నూతిలో ఉన్నారు. పాజిటివ్ నెగిటివ్ అలా ఉండదు. ప్రతి గ్రహము పాజిటివ్ ఇస్తుంది, ప్రతి గ్రహము నెగిటివ్ ఇస్తుంది. ఒకటే గ్రహం నుంచి ఉద్యోగం రావచ్చు, అదే గ్రహం నుంచి ఉద్యోగం పోవచ్చు. వీటిలోంచి బయటికి రండి ఫస్ట్. ఏదో 8th హౌస్ లో ఉంటే ఏదో చెడు తెలుస్తుంది, 9th హౌస్ లో ఉంటే సూపర్ అయిపోతుంది. వీటి నుంచి రండి బయటికి. కుక్కలు పెంచుతున్నారంటే ఇంట్లో లేదండి, అసలు అట్లా ఏం లేదు. కుక్కలు ఎప్పుడు పెంచకండి. లేదండి, అసలు ఆ భావమే లేదు, ఆలోచన లేదు. ఇంకెవరున్నారా? నమస్తే సార్, మాట్లాడచ్చు అండి? మాట్లాడచ్చు సార్. ఇది మా అమ్మాయిదేనండి, లగ్నం కన్యా లగ్నం సార్. చంద్రుడు ఉత్తరాభాద్రలో ఉన్నారు సార్. ఉత్తరాభాద్ర 4. 12th సింహరాశిలో కుజుడు సూర్యుడు రవి సార్. ఇద్దరు మక 2, 3లో ఉన్నారు సార్. ఎవరెవరు ఉన్నారు? మీరు చెప్పినవన్నీ రవి కుజుడు రవి సింహంలో ఉన్నారు. అవును సార్. ఓకే. రాహు 9లో ఉన్నారు సార్ లగ్నానికి. బుధుడు బుధుడు ఉచ్చ సార్. శుక్రుడు నీచ, అక్కడ నీచభంగ రాజయోగం. ఇవే ముందు మానేసుకుంటే మంచిది. ఇవే ఐడియా లేదు సార్, నేను మామూలుగా పొజిషన్ చెప్తున్నాను. ఉచ్చలేదు నీచలేదు. D1 లో చూస్తున్నంత సేపు ఉచ్చలు నీచలు చూడవద్దు. ఓకే, అస్సలు బుర్రలోంచి పూర్తి అవతల పారేయండి. వెళ్ళు పనికి. ఉచ్చ తీసుకోవద్దు, నీచ తీసుకోవద్దు, స్వక్షేత్రం తీసుకోవద్దు, ఏమి ఉపయోగం లేదు వాటి వల్ల. ఓకే, D1 సంబంధించినంత వరకు డివిజనల్ చార్ట్స్ లో చూస్తున్నారు, ఏదైనా ఒక 10% ఫలితం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం వచ్చాయి ఫలితాలు చెప్పండి సార్. ఫలితం ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? మీరు చెప్పినవన్నీ మ్యాచ్ అయినాయి సార్. అమ్మాయి చిన్నది 22 years. రాహు సార్, వీళ్ళు అబ్రాడ్ అనేది అలా చెప్పగలుగుతామా సార్? ఏమిటి రాహు అబ్రాడ్? భాగ్యంలో రాహు ఉన్నారంటే కూడా కొంచెం అట్లా. నాకు భాగ్యంలో రాహు ఉన్నాడు, నేను అబ్రాడ్ ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళినా 10 రోజుల నుంచి ఉండలేదు. అలా వింటుంటాం సార్. అంత సులువేం కాదు, అదే చెప్తున్నాను కదా. భాగ్యంలో రాహు ఉంటే అబ్రాడ్. కొంతమంది ఎవరు వృషభంలో రాహు ఉంటే అబ్రాడ్ అన్నారు. ఎవరు అంటే ఆ 2 ఏళ్ళు పుట్టిన వాళ్ళందరూ అబ్రాడ్ లోనే ఉండాలి. ఆ 2 ఏళ్ళు పుట్టిన వాళ్ళందరూ అబ్రాడ్ లోనే ఉండాలి, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు అబ్రాడ్ లో. అప్పుడు అమెరికా వాళ్ళు బోర్డు పెట్టేస్తారు, వృషభంలో రాహు ఉన్న వాళ్ళు ఎవరు రావద్దు అని. అంత సులువు అయితే వేరే కొన్ని లింక్స్ ఉంటాయి కదా సార్, అంటే అదొక్కటే చూడకూడదు కదా సార్. అలా పనికిరారమ్మా. ఓకే,
మీరు ఏం ఫలితం వచ్చిందో వీళ్ళకి చెప్పలేదు. మ్యారేజ్ ఎప్పుడు అవ్వచ్చు సార్? అంటే మామూలుగా అదే అమ్మాయి సెటిల్ జాబ్ వచ్చింది బానే. ప్రిడిక్షన్ అసలు తీసుకోవట్లే కదా. ప్రిడిక్షన్ నేను చెప్పట్లా, మీకు ఏం వచ్చిందో నేను చెప్పమంటున్నాను. ప్రిడిక్షన్ తర్వాత చేద్దాం. ఉమ్. ఏం ఫలితం వచ్చిందో అది చెప్పలేదు. మీరు రవి ఉన్నాడు అన్నారు. ఫలితం మీరు చెప్పినట్టు కామ్ గానే ఉంటుంది, సడన్ గానే కోపం వస్తే సీరియస్ గానే తీసుకుంటుంది సార్. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగానే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల లూజ్ గానే ఖర్చు పెట్టేస్తుంది. అన్ని మ్యాచ్ అయినాయి సార్. ఓకే. సార్ ఇక్కడ వ్యయంలో కుజరవులు ఉన్నారు కదా సార్, కుజరవులు ఉన్నారు సార్, మకలోనే ఉన్నారు ఇద్దరు కూడా. ఏమన్నా స్పెసిఫిక్ గా ఉంటుందా సార్? కోపం అనేది ఈజ్ ఇట్ రిలేటెడ్ సార్? అక్కడ వ్యయంలో ఉన్నారు, రవి స్వస్థానంలోనే అక్కడ రవి కుజుడు కలిసి ఉన్నారు కదా సార్. మగ నుంచి కోపం రాదమ్మా, మగ నుంచి అవమానం వస్తుంది అంతే. ఓకే. అంటే రవి రవి సింహంలోనే రవి ఉండటము ప్లస్ రవి కుజుల కాంబినేషన్ అన్న వర్డ్ విన్నా, అట్లా అడుగు. ఆ, ఏమిటో ఈ రవి కుజులు కాంబినేషన్. చాలా అగ్రెసివ్, కోపం వస్తే చాలా గట్టిగా పట్టుకుంటది సార్, మామూలుగా కూడా ఉండదు అసలు ఆ ఏదో కోపం. ఓకే, ఆ రోజు ఎప్పుడప్పుడు పుట్టారు కదా, ఏదో ఉదాహరణకి ఏదో డేట్ తీసుకోండి. ఆ రోజుకి 20 రోజుల ముందు, ఆ రోజుకి 20 రోజుల తర్వాత వరకు రవి కుజుడు కలిసే ఉంటారు. ఓకే, అవునా కదా? అవును, అవును సార్. అప్పుడు పుట్టిన వాళ్ళు అందరు కోపంగా ఉంటారు, మిగిలిన వాళ్ళు శాంతంగా ఉంటారు. అది కదా అర్థం. అర్థమైందని అడిగిన ఆ, క్వశ్చన్. అవును సార్. అలా రవి చాలా రవి మంది ఉండొచ్చు కదా అంటారు. చాలా మంది ఉంటారు కనుక యూజ్ చేయవలసింది ఏంటి? లగ్నాన్ని యూజ్ చేయండి. ఉమ్, ఓకే, లగ్నం యూజ్ చేసి లగ్నాన్ని ఏం చూస్తున్నాయో చూడండి. చంద్రుడు ఉన్నాడు ఉత్తరాభాద్రలో, అవును సార్. ఉత్తరాభాద్ర నుంచి ఉన్న చంద్రుడు లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక ఇప్పుడు అవును సార్. యాంగర్ కంట్రోల్ మీద ఉంది లైఫ్. ఓకే, ఎందుకు? అవును 11వ ఇంటి అధిపతి సప్తమంలో ఉన్నాడు. యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. అదే నేను ఇప్పుడు చెప్పింది ఇప్పటిదాకా. ఇదే ఉపోద్ఘాతం 2 గంటల సేపు విన్నారు. 11th లో గురువు ఉన్నారు సార్. ఆ, ఇప్పుడు 11th గురువు ఉన్నాడు. ఇప్పుడు సప్తమ లాభాధిపతులకు పరివర్తన జరిగింది. విపరీతమైన యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. అవును సార్. అవును ఓకే, సార్. తన వాళ్ళకి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే నోరేసుకుని పడిపోతుంది. తన వాళ్ళకి ఇబ్బంది కలిగింది వెంటనే అరుస్తుంది ఇంట్లో. ఓకే, అంతేం లేదు సార్, తన వరకే ఉంటుంది. లేదు బాగానే ఉన్నట్టు. ఆ, బాగానే ఉంది. యాంగర్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి. ఇంకా చిన్నపిల్ల అంటున్నారు కదా. చిన్నదే సార్. ఆ, అంటే ఉత్తరాభాద్ర అన్నారు అందుకే కాబట్టి. నేను ఒక మాట చెప్పేది ఏంటో తెలుసా? సొంత వాళ్ళవి చూపించుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే జనాలకి నిజం కంటే అబద్ధం చాలా ఇంపార్టెంట్. నిజం మీద జనాలు బతకడం లేదు. తప్పుగా ఉమ్, తీసుకోవద్దు. ఎవరు తప్పుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. మనం నేర్చుకుంటున్నప్పుడు అందుకే మన వాళ్ళవి కాకుండా వేరే వాళ్ళవి చూపించడం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే దాంట్లో మనకి ఏ రకంగా సెంటిమెంట్ ఉండదు. అవును సార్. ఓకే, ఇందులో నేను ఏదైనా చెబితే జాగ్రత్త పడండి, ఉద్దేశం అది. అంతేగాని ఏదో ఇందులో నెగిటివ్ వచ్చిందనే కాదు. నెగిటివ్ కోపం అని కాదు సార్, కోపం అదే మీరు ఏమన్నా వచ్చింది అంటే యాంగర్ కి ఏమన్నా సొల్యూషన్ గా కూడా అడగచ్చు అన్నట్టు సార్. యాంగర్ కి సొల్యూషన్ ఒకటే, జాగ్రత్త పడడం. ఏం లేదు. ఓకే సార్. నాకు ఉత్తరాభాద్ర మోను, నాకు కూడా యాంగర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. నా- ఏ ఏదో అంటారు, విధంగా జాగ్రత్త పడగలం సార్? ఏ విధంగానూ జాగ్రత్త పడలేము. క్లాస్ మొదలెట్టే ముందు అనుకుంటాను నేను, ఎవరి మీద కోపడకుండా ఉండాలి అని. కానీ ముందు మనకు కోపమే వస్తుంది కదా. అంటే పిల్లలు కదా సార్, ఏదన్నా మనం ఈ భగవంతుడి ఆరాధనను కొన్ని ఏమన్నా చెప్తారని కౌన్సిలింగ్ అమ్మా, స్పెసిఫిక్ గా కౌన్సిలింగ్ సార్. బెస్ట్. తెలుసా, చాగంటి కోటేశ్వరరావు గారు కోపం మీద ఒక 3 గంటల సేపు ఒక వీడియో చేశారు, 3 hour వీడియో. ఓకే, ఓకే. అది అది కాన్స్టెంట్ గా చూపించండి కొద్ది రోజులు. అయినా కూడా అంత తొందరగా మార్పు ఉండదు, టైం పడుతుంది. మారు కోపం అనేది అంత అంత ఈజీగా పోయేది అందరి కాదు. దగ్గర ఉండదు సార్. ఆ, ఉమ్. తన వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అని తెలిస్తే మాత్రం గట్టిగా అరుస్తారు. ఓకే, డిపెండింగ్ ఓకే. ఆన్ ఎన్ని గ్రహాలు ఇంద్రుడి, ఎన్ని చోట్ల ఇంద్ర కనెక్షన్ రుద్ర కనెక్షన్ వచ్చింది. ఇప్పుడు మీరు వర్గో లగ్నం అన్నారు, కన్య. చిత్తలో అవును సార్. ఉందా? చిత్తలో ఉందా లగ్నము? చిత్తలో లేదు సార్, చిత్తలో శుక్రుడు ఉన్నారు సార్ అక్కడ. లగ్నము ఉత్తర ఫల్గుణి సార్, రవి నక్షత్రంలో.
ఉత్తర ఫల్గుని, రవి నక్షత్రం ఉత్తర ఫల్గుని అలా చెప్పకూడదు. ఓకే, ఉత్తర ఫల్గునిలో ఉంది అంతే. అంటే రవి ఉత్తర నక్షత్రం ఫల్గుని. కూడా వింశోత్తరిలో మాత్రమే రవి నక్షత్రం అవుతుంది. ఓకే. ఓకే. సో చిత్తలో శుక్రుడు ఉన్నాడు కదా, చిత్తలో శుక్రుడు ఉన్నాడు. అవును సార్. గురువే నక్షత్రంలో ఉన్నాడు. పుష్యమి 3 సార్, ఓకే. 3వ పాదం. శని మృగశిర 3వ పాదం సార్. ఎప్పటి నుంచి వింటున్నారు మీరు క్లాసెస్? సార్ నాకంత లేదు, అప్పుడప్పుడే జాయిన్ అవుతున్నాను సార్. కాదండి, మీరు చాలా కాలం నుంచి వింటున్నారా, ఈ మధ్యన జాయిన్ అయ్యారా? హార్డ్లీ 1 or 2 విన్నాను సార్ మీది. ఓకే ఓకే. అదే మామూలుగా అడుగుతున్నానమ్మా, ముందు నుంచి విన్నారా, ఇప్పుడు జాయిన్ అయ్యారా అని అడుగుతున్నాను అంతే. అంతకని లేదు సార్, నేను వర్కింగ్, అసలు టైం దొరకట్లేదు సార్. ఓకే ఓకే ఓకే. సరేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సార్ మాట్లాడొచ్చా సార్? మాట్లాడచ్చు సార్. నేను ఫస్ట్ క్లాస్ ఇది, ఫస్ట్ టైం ఉంటున్నాను సార్. నాకేంటంటే ఒక చిన్న క్లారిటీ సార్. ఇప్పుడు మీరు చెప్పేది అన్ని నక్షత్రాలు బేస్ చేసుకుని చెప్తున్నారు ఈ క్లాసెస్. అంటే మనము ఇక్కడ ఏ హౌస్ లో ఏమంటారు, ఏ గ్రహం ఉందో అక్కడ ఆ నక్షత్రంలో ఆ గ్రహం ఉంటే దాని యొక్క రిజల్ట్ ఇలా ఉంటది అని మీరు అంటున్నారు, కరెక్టేనా సార్ ఇది? ఓకే. లగ్నం గురించి మన గురించి తెలుసుకోవాలి అనుకోండి. మన గురించి తెలుసుకోవాలి అంటే ముందు లగ్నం యొక్క స్ఫుట ఎక్కడ ఉంది చూడండి. ఓకే, ఓకే సార్. లగ్నం యొక్క స్ఫుట ఎక్కడ ఉంది, ఏ నక్షత్రంలో ఉంది అంటే లగ్న డిగ్రీస్ అని ఉంటుంది. ఇప్పుడు ఇగో ఇది చూడండి, అవును సార్. లగ్న డిగ్రీ ఏదో ఉంది చూడండి, ఉత్తరాషాఢ 4లో అవును ఉంది సార్. లగ్న డిగ్రీ. ఓకే, అవును సార్. అలాగే లగ్న అధిపతి ఎక్కడున్నాడు చూడండి. లగ్నాధిపతి శని అవుతున్నాడు. శని ఎక్కడున్నాడు? రేవతిలో ఉంది. ఓకే, శని యొక్క డిస్పోజిటర్ ని ఓకే చూడండి. సార్. శని యొక్క డిస్పోజిటర్ ఎవరు? గురువు. గురువు ఎక్కడున్నాడు? మఘలో అవును ఉన్నాడు. సార్. ఎక్కువ ఫలితము మఘ నుంచి ఓకే వస్తుంది. సార్. అంటే జీవితం ఎలా ఉండబోతోంది? మఘలాగా ఉండబోతోంది. ఎక్కువ శాతం 70% మఘలాగా, మరొకొంత ఓకే. ఒక 20% ఉత్తరాషాఢ లాగా, ఒక 10% మాత్రము రేవతి లాగా ఉండబోతుంది. ఈ మూడిట్లో వచ్చే ఓకే ఓకే సార్. ఫలితాలన్నింటినీ క్రోడీకరించుకొని చూసుకుంటే మీకు అతని జీవితం ఎలా ఓకే సార్. ఉండబోతుంది అని ఒక 3 లైన్లలో రాయాలనుకుంటే అతని జీవితం ఏంటో 3 లైన్లలో రాయగలరు. ఓకే సార్, అర్థమైంది సార్. అలాగే రెండో భావం తెలుసుకోవాలంటే రెండో ఇంట్లో కస్పు మీరు క్యాలిక్యులేట్ చేయాలి. 7 డిగ్రీలు ఉత్తరాషాఢలో ఉంది కాబట్టి రెండో ఇంట్లో ఎక్కడ ఉంది అన్నది మీరు క్యాలిక్యులేట్ చేయాలి. 7 డిగ్రీల కంటే ఎలా తీసుకోవాలి అది క్యాలిక్యులేట్ చేయాలి. ముందు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే సార్. సార్ ఈ సాఫ్ట్వేర్ మీ మీ యాప్ లో ఉంటుందా సార్ ఎలా? ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అండి. ఇది జగన్నాథ హోరా సాఫ్ట్వేర్ పేరు. ఓకే సార్. జగన్నాథ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏమన్నా విషయం? గూగుల్కి వెళ్ళి విండోస్ లో మాత్రమే పనిచేస్తుంది, మొబైల్లో పనిచేయదు. ల్యాప్టాప్ ఉండాలి, ల్యాప్టాప్ ఓకే లోని సార్. విండోస్ మాత్రమే పనిచేస్తుంది. మొబైల్లో అయితే జ్యోతిష అనే యాప్ ఉంది, అందులో వేసుకొని చూడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒకవేళ మీరు ఒక గ్రూప్ లో ఏమన్నా దీని లింక్ ఏమన్నా ఫార్వర్డ్ చేయగలరా సార్? ఇబ్బంది లేదనుకుంటే చేస్తాం, ఏముంది, ఫ్రీ అందరికి సాఫ్ట్వేర్. ఉపయోగపడుతుంది కదా అని. ఎవరైనా ఓకే సార్. పెట్టండి, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వేదికాస్ట్రాలజర్.org ఇది లింక్. వేదికాస్ట్రాలజర్.org ఇది లింక్. చెప్పండి అమ్మా. సార్ ఒక జాతకం ఉంది సార్. ఓకే కుంభలగ్నం అండి. ఓకే పంచమాధిపతి అష్టమాధిపతి బుధుడు ఇక్కడ ఉత్తరాభాద్రలో ఉన్నాడు. ఓకే పంచమంలో కుజుడు, అష్టమంలో రాహువు ఉన్నారు. ఓకే బుధుడు రాహు నక్షత్రం మీద ఉన్నాడు, కుజుడు కూడా రాహు నక్షత్రం మీద ఉన్నాడు సార్. ఆరుద్ర ఆరుద్రలో ఉన్నాడని చెప్పండి, రాహు నక్షత్రం మీద ఉన్నాడని చెప్పకండి. ఓకే, ఆరుద్రలో ఆరుద్రలో ఉన్నారు సార్. ఇక్కడ ఉత్తరాభాద్ర. ఈయనకి చాలా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయండి. కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు, అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఓకే ఓకే
ఇంకా ఆ, అదే సార్ తృతీయాధిపతి దశమాధిపతి అయ్యారు కదా, ఈ కుజుడు యొక్క డిస్పాజిటర్ వల్ల నాకు యాంగర్ ఇష్యూయే చాలా ఎక్కువ కనిపిస్తుందండి. చాలా షార్ట్ టెంపర్, చాలా క్విక్ గా వస్తుంది యాంగర్ ఈయనకి. ఓకే. అంటే తృతీయాధిపతి డిస్పోజిటర్ అయ్యాడు కదా, అందుకు యాంగర్. ఓకే, అదేండి. ఆ, అది ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. తృతీయాధిపతి డిస్పోజిటర్ యాంగర్. ఈ వర్క్ కూడా టైమింగ్స్ ఉండవు ఈయనకి, అంటే చాలా డే అండ్ నైట్ చేస్తాడు. అది పూర్వభద్ర అయి ఉంటుంది లగ్నం, శతభిషం కానీ పూర్వభద్ర కానీ. సతభిష సార్, శతభిషం రాత్రి లగ్నం పనిచేస్తాడు. సతభిష. రాత్రి ఎక్కువసేపు పనిచేస్తాడు పగల కంటే. అవును, ఉమ్, అంతే సార్. ఓకే. ఉమ్, రాజ్యాధిపతి ఆరుద్ర. ఓకే. ఏమంటారు, ఎక్కువ పని అప్ చెప్తూ ఉంటాడు మనుషులకి, అది సరిపోతుందా లేదా? వాళ్ళ వైఫ్ కూడా పాపం చాలా హార్డ్ వర్క్, అంటే భయపడతా ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఆవిడ కూడా. అన్ని పురమాయించడం ఉంటది పిల్లలకి, వైఫ్ కి అజమాయిషీ చేయడం ఉంటది బాగా. పనులు అప్పచెప్తూ ఉంటాడు, ఈ పని ఇప్పుడు చేయాలి, ఈ టైం చేయాలి, ఈ టైంకి ఈ పని చేయాలి, ఈ టైంకి చేయాలి లిస్ట్ ఉంటుంది. చేయాలి. అయితే మరి ఇక్కడ నాకు ఇది వాళ్ళ అబ్బాయి సెకండ్ సన్ కూడా చాలా యాంగర్ ఉంది సార్. ఆ అబ్బాయి జాతకం లేదు కానీ ఇలా ఏమైనా మనకు కనెక్ట్ అవుతుందా ఇక్కడ? బుధుడు ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, సెవెంత్ హౌస్ తీసుకోండి. సెవెంత్ హౌస్ లేకపోతే ఫిఫ్త్ హౌస్ ఉంది కదా, ఫిఫ్త్ హౌస్ రుద్రుడు కదా డిస్పోజిటర్. అక్కడ అవును కస్ప కూడా అక్కడే ఉంటుంది, ఇప్పుడు ఆరుద్రలోనే ఉంటుంది కస్ప కూడా. అవును. ఇక్కడ సన్ సెవెంత్ హౌస్ సన్ కూడా తృతీయంలో ఉన్నారు, డిస్పోజిటర్ ఆరుద్రలో ఉన్నారు. మరి ఇంకేం, సరిపోయింది కదా. అవును. ఫైర్ ప్లానెట్స్ డిస్పోజిట్ చేస్తున్నప్పుడు అంటే సన్, మార్స్ ఇవి డిస్పోజిట్ చేస్తే ఎక్కువ ఉంటుంది యాంగర్. అవును. మూన్, సాటర్న్ ఇవి డిస్పోజిట్ చేస్తే లో బీపీ ఉంటుంది. ఓకే, లో బీపీ, హై బీపీ. ఇది హై బీపీ, మార్స్, సన్. లో బీపీ మూన్, సాటర్న్ ఇవి లో బీపీ. వీటిని డిస్పోజిట్ చేస్తే లో ఉంటుంది, వణుకు అలాంటివి అనమాట, చేతులు వణుకుతూ ఉండడం. ఇంకే ఎక్కువ యాంగర్ ఇష్యూస్ లోకి వెళ్ళిపోయారు అందరూ, ఎందుకంటే ఎక్కువ సార్లు యాంగర్ గురించి మాట్లాడాం కదా. ఎనీవే, సో ముఖ్యంగా ఏంటంటే ప్రాస్పరస్, డబ్బులు బాగా కలిగిస్తుంది ఈ నక్షత్రం, విపరీతంగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. అది బాగా కూడా బాగా ఇనీషియల్ డేస్ లో ఇష్యూస్ ఉంటాయి, అవి సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఇంకా చేయరు ఏమి, రిటైర్ అయితే ఉండిపోవాలని కోరుకుంటారు. అన్లెస్ ఇప్పుడు అంటే 59 బర్త్ సార్, ఇప్పుడు దాకా ఇంకా స్టిల్ వర్కింగ్. అంటే ఆయన సొంత కంపెనీ ఉంది, టెక్నికల్ వర్క్ చేస్తూనే ఉంటాడు ఆయన. సో సొంత కంపెనీ ఉంది, తను చేసే పని ఓన్లీ 5% ఉంటుంది, మిగిలినంతా అజమాయిషీ ఉంటుంది. వాళ్ళని వీళ్ళని అందరినీ లైన్ లో పెట్టి నించోబెట్టి మిలిటరీ మార్చ్ ఉంటుంది ఎవ్రీడే. అవును. ఓకే, చాలా సేపు విన్నారు. థ్యాంక్ యూ. సార్ 8th హౌస్ థ్యాంక్ యూ అంటే సార్, నమస్కారం. 8th హౌస్ అంటే మామూలు ఆడవాళ్ళకి అత్తగారు ఇల్లు అంటారు కదా సార్. అవునమ్మా. అక్కడ గురువు ఉండడం వల్ల యాంగర్ ఇష్యూస్ అనేవి ఏం లేవు సార్. చాలా మంచి అత్తగారి ఇల్లు నాది. అది ఎలా పాసిబుల్ అయింది? గురువు డబ్బులు అమ్మా, గురువు దేనికి కారకుడు? మార్స్ కాదు కదా, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి. సో యాంగర్ ఇష్యూస్ ఎప్పుడు కనెక్ట్ చేసుకోవాలి? 3rd హౌస్ కి, 7th హౌస్ కి, 11th హౌస్ కి కనెక్షన్స్ ఉండాలి. 8th హౌస్ తో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్న 8th హౌస్ కి 11వ ఇంటి అధిపతి వచ్చి ఉన్నాడు అనుకోండి. ఓకే. ఇప్పుడు 5వ ఇంటి వాడు వచ్చి ఉన్నాడు, ఏ రకంగానూ యాంగర్ కి కనెక్షనే లేదు. ఓకే సార్. 11వ ఇంటి వాడు, 3వ ఇంటి వాడు, 7వ ఇంటి వాడు, లేదా కనీసం 6వ ఇంటి వాడు అయినప్పుడే యాంగర్ ఇష్యూ. మిగిలిన చోట్ల నుంచి యాంగర్ ఇష్యూ రాదు. ఓకే, ఇది ఐసోలేషన్ లో చూడకండి, మొత్తం కలిపి చూడండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఈ జూపిటర్ ఏం చేస్తాడు? ప్రాస్పెరిటీ ఇస్తాడు, మంచి తెలివితేటలు ఇస్తాడు, కలుపుగోర్తనాన్ని ఇస్తాడు. ఈ జూపిటర్ 5th హౌస్ కాబట్టి
ఎందుకంటే తెలివైన వాడు ఎవడు గొడవ పెట్టుకోడు. తెలివైన వాడు ఎప్పుడూ కూడా కలిసికట్టుగా ఉండాలని చూస్తాడు. తెలివితేటలు ఉన్నవాడే యూనిటీ గురించి మాట్లాడతాడు. తెలివి తక్కువ వాడే వాడిని విడగొట్టుకుని ఇంకోటితో కలవకుండా ఉంటాడు. గురువు అలాంటి వాడు కాదు, 10 మందిని కలిసేవాడు. ఓకే. థ్యాంక్ యూ బాబు.